త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక 2 వారాల క్రితం రంగనాయకమ్మ గారు ఏఐ గురించి ఒక విమర్శ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఎడిటోరియల్ ప్రచురించారు. ఆ ఎడిటోరియల్లో ఆవిడ ఏఐకి సంబంధించి అదేదో కార్పొరేటీకరణ జరిగిపోతుంది, లేదా ఏఐ బహుళ జనాలకి సరిపోదు, లేదా అది కేవలం కార్పొరేట్స్ చేతుల్లోనే మిగిలిపోయి అదొక కార్పొరేట్స్ వాళ్ళకే హెల్ప్ చేసే విధంగా, వాళ్ళకే లాభం చేకూర్చే విధంగా తయారవుతుంది అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఏఐని మనం జనబాహుళ్యం కోసం ఏ విధాలుగా వాడుకోవచ్చు, ఏఐ భవిష్యత్తులో మనకి ఏ విధాలుగా ఉపకరిస్తుంది, ఈ విషయాల గురించి మనతో ఈరోజు మాట్లాడటం కోసం కన్నిగంటి రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మొదటగా రంగనాయకమ్మ గారి అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా? ఏ విషయాల్లో ఆవిడ క్రిటిసిజం, ఏఐ పట్ల ఆవిడ చేసిన విమర్శ లేదా నింద అనుకోండి, అది మీరు సమర్థిస్తారు? ఏ అంశాల్లో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మీరు మీ అభిప్రాయాలు చెప్పదలుచుకున్నారు? ఒకటి అంటే నేను కొంచెం దాన్ని స్థాళీ పుడాక న్యాయంగా చదివానని చెప్పుకోవాలి. అంటే ఏంటంటే పైపైన చదివాను కొంచెం, అందుకని పూర్తిగా నేను వాక్యం చూసి చెప్పలేను. కానీ స్థూలంగా చెప్పాలంటే ఇది ఏమిటంటే, అది ఏకీభవించకపోవటం అన్న దానికంటే అది ఎంతవరకు ఉపయోగపడకరము అన్నది ఆలోచించుకోవాలి. లేకపోతే ఏంటి, ఇది ఒక వీళ్ళు చెప్పారా, వీళ్ళు రైటా తప్ప అన్నది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం అంటే మనది ఉపయోగకరమా, దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏదైనా ఉపయోగం ఉంది. ఆవిడేమన్నారంటే ఏమిటి, ఈ ఏ అన్నది డబ్బును వాళ్ళకి పట్టడానికి ప్రమాదం ఉన్నది, అందుకని కొంచెం పోరాటం, ఉద్యమాలు వారిని అవసరం ఉంది అన్నారు. అది కొంచెం జెనరిక్ స్టేట్మెంట్. అంటే నిజానికి నిజమే, ఏదొచ్చినాను సెల్ ఫోన్స్ వస్తే కొంతమంది డబ్బులు చేసుకుంటారు, కొంతమంది డబ్బులు ఉండవు. సోషల్ మీడియా వస్తుంటే కొంతమంది డబ్బులు చేసుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా ఉంటుంది. డబ్బులు అంటే అంతకుముందు వేరే విధంగా డబ్బులు చేసుకునేవాళ్ళు, క్యాపిటలిస్టులనే కాదు, కొంచెం అందంగా ఉన్న వాళ్ళు టిక్ టాక్ రాంగ్లోనే ఇప్పుడు యూఎస్లో కొంచెం ఏమాత్రం కొంచెం బాగా ఉండే వాళ్ళందరూ వాళ్ళు డాన్సులు చేసి కొంచెం డబ్బులు సంపాదించేస్తున్నారు. అందంగా లేని వాళ్ళు డబ్బులు సంపాదించలేదు. ఆ విధంగా కూడా తేడాలు వస్తూ ఉన్నాయి. అంటే క్యాపిటల్ లేని వాళ్ళనే కాకుండాను ఇప్పుడు క్యాపిటల్ అనేది కాదు ముఖ్యం, వేరే విధంగా దేర్ ఆర్ ఆల్వేస్ ఎవ్రీ టెక్నాలజీ క్రియేట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెన్షియేషన్. ఆ సిస్టమ్ని వ్యతిరేకించడం అని ఆవిడ అంటే కనుక అది క్యాపిటలిజం కాదు, అది వేరే నిజం. అఫ్కోర్స్ అది క్యాపిటలిజం కూడా ఉంటుంది, టిక్ టాక్ వాడు డబ్బులు చేసుకోవచ్చు. కానీ నేను చూస్తుంది జనాల్లో ఏ విధంగాను వాళ్ళకి ఎవరైనా ఉదాహరణకు ఒక టిక్ టాక్ స్టార్ ఉందంటే కనుక ఆవిడకి బాస్లు ఎవరు ఉంటారు, జనాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఇట్స్ వెరీ వెరీ హైలీ డెమోక్రటైజ్డ్. కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే కనుక అందులోనూ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఇది ఏ విధమైన టెక్నాలజీ వచ్చినా కూడాను ఈ విధంగా అంతరాలు పెరగటానికి చాలా చాలా ఇది ఉన్నది, ఏంటంటే ఛాన్స్ ఉన్నది అనమాట. మనం అప్పుడు ఏం ఆలోచించాలంటే, కొత్తగా టెక్నాలజీ వస్తుంది, దాని మూలంగా ఏమేమి మారబోతున్నాయి, ప్రపంచం ఏమేది మారబోతుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఆలోచించుకోవాలి. సాధారణంగా ఎలాగుంటుందంటే, మన చిన్నప్పుడు న్యూటన్ ఫిజిక్స్లో చదువుకున్నాం. ఎలాగుంటుంది, ఒక స్టేబుల్ సిస్టమ్ ఉంటే కనుక ఆ సిస్టమ్ కనుక ఇప్పుడు కరెంట్ ఈ స్టేట్లో ఉంది, ఈ స్టేట్లోకి రావాలి. ఆ స్టేట్లోకి రావాలంటే ఏ విధంగా చేస్తే ఆ స్టేట్లోకి వస్తుంది. ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయంటే కనుక 2 బాడీ ప్రాబ్లం అలా సాల్వ్ చేయొచ్చును. ఇలా ఒకటి ఉంది, ఇంకో బాడీ ఇలా ఉన్నది, అది ఇక్కడ తీసుకురావాలంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అని. ఇప్పుడు 3 బాడీస్ మళ్ళీ ఏంటంటే బాడీ ఇన్ మోషన్ అయితే ఇంకో బాడీ ఉంటే కనుక అది కొంచెం సాల్వ్ చేయడానికి తెలియక కాదు 3 బాడీ ప్రాబ్లం. ఎందుకంటే ఇది దీని లాగుతుంది, దీని లాగుతుంది అని ఒకదాని లాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమనుకోనంటే ఈ విధంగా మనకి ఈ ఏఐ మూలంగాను ఇప్పుడు మన ప్రస్తుతం సమాజం ఉన్నది, అది స్టాటిక్ సమాజం అయితే కనుక ఫ్యూచర్లో ఎలాగ ఉండాలి అని మనం ఐడియా ఉంటే కనుక ఆ విధంగా ఏ విధంగా పోతాము అని మనకు ఒక దారి ఏర్పరచుకోవచ్చు. అది స్టాటిక్ సమాజం కాకపోతే ఏం చేయాలి, పూర్తిగా డైనమిక్ సమాజం అయితే ఏం చేయాలి. ఇప్పుడు మనం రూల్ పెడతాము, ఆ రూల్ పెట్టేటప్పటికి కొత్త వచ్చేటప్పటికి ఆ రూల్ ఉండదు, లేదా దీనికోసం పోరాడుతున్నాం అంటాం. ఉదాహరణకి భూమి కావాలని పోరాడటం మొదలుపెట్టారనుకోండి, ఇప్పుడు అమెరికాలో భూమి కావాలని ఎవరు పోరాడరు, ఎందుకంటే వ్యవసాయం ఎవరికి వద్దంటారు, అక్కడ భూమి అక్కర్లేదు కదా. మనం దేనికి పోరాడాలి, మనం మార్చాలన్నమాట.
పోరాటం అంటాం. అంటే ఏంటి? ఒకప్పుడు సాయుధ పోరాటం. ఇప్పుడు ఏ విధంగా పోరాడుతున్నారు? ఇప్పుడు వార్లన్నీ దేని మీద జరుగుతున్నాయి? అంతకుముందు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు టారిఫ్ వార్లు జరుగుతున్నాయి. అంటే యుద్ధమే మారిపోయింది. అటువంటప్పుడు ఏంటంటే ఒక సిద్ధాంతపరంగా పోయిన సిద్ధాంతాలను ఏ విధంగా అన్వయించుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలి అని ఒక ముఖ్యంగా ఆలోచించుకోవాలి. అది నాకు ఎక్కువగా కనపడలేదు ఆ వ్యాసంలో. ఏ విధమైన సిద్ధాంతం మార్చుకోవాలి అంటే అన్వయం చేసుకోవటమే. అంటే ఫండమెంటల్స్ గురించి నేను మాట్లాడటం లేదు, అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాను. రెండవది ఏంటంటే ఒపీనియన్ అనేది ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఒపీనియన్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి దాని గురించి మాట్లాడుకోవడం మన ముఖ్యం. ఏంటంటే ఏ మూలంగా ఏమేమి రాబోతుంది, ఇదే సైన్స్ నాలెడ్జ్ అయితే ఏ అంటే ఏమిటి అని మాట్లాడుకునేవాళ్ళం. దాని మీద ఏ విధంగా ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చును. ఉదాహరణ పాడ్కాస్ట్లు ఏ విధంగా మారిపోతున్నాయి, లేదా మనం ఈ వాటర్ బాటిల్ మన చేతికి వచ్చింది, అది ఎలాగ మారిపోతుంది, అటువంటివన్నీ ఆలోచించుకోవాలి. దాని మూలంగాను మనకు కలిగే నష్టాలేంటి, లాభాలేంటి, ఏ విధమైనది జరగబోతుంది అదేంటో ఆలోచించుకోవాలి. అప్పుడు అది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే ఎవరేం చెప్పబోతున్నారో మనం ముందే తెలుసును. ఆ రంగనామకారి వ్యాసం చదవక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ చెప్పేదంతాను మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చును. అదే కొంచెం కొన్నాళ్ళు అయితే అది ఏఐ కూడా రాసేయగలదు, ఎందుకంటే అంత ప్రెడిక్టబుల్గా ఉంది కాబట్టి. ఎందుకంటే మనకి కంప్యూటర్ సైన్స్లో ఇన్ఫర్మేషన్ థియరీ అనే కాన్సెప్ట్ ఉంది. మనం గనక ఇది చెప్పబోతున్నాము అని తెలిస్తే గనక దాని వాల్యూ 0, ఎందుకంటే వాళ్ళు చెప్పి అది ముందే అనుకుంటారు. మనం చెప్పబోయేది కనుక కొంచెం అది మనం తెలియంది చెప్తే కనుక దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం తెలియంది మాట్లాడుకుందాం అంటే అది అఫ్కోర్స్ ఒకటి ముందు చెప్పాలి. ఒకటి నేను కొంచెం గొప్పగా మిగతా హిస్టారికల్ రెవల్యూషన్స్ కొంచెం చూశాను, చదివాను. ఈ కంప్యూటర్లో 1982 నుంచి మొట్టమొదటిసారి కంప్యూటర్ ముట్టుకున్నాను. ఇండియాలో కంప్యూటర్ సైన్స్ సౌత్ ఇండియాలో మాది ఫస్ట్ బ్యాచ్ ఇన్ ఇండియా. ఏఏలో మొదటి నుంచి ఉన్నాను. ఏఏలో ఇప్పుడు కంపెనీ పెట్టుకొని ఉన్నాను. కొన్ని అవార్డులు వచ్చాయి, కొన్ని మోడల్స్ చేస్తున్నాము. ఏఐలు అంటే ఈ పద్యాలు రాసే ఏఐ కాదు, కొత్త కొత్త మాలిక్యూల్స్ కనుక్కునే ఏఐ, డిసీజ్ కనుక్కునే ఏఐ. సో కొంచెం అనుభవం ఉంది. కానీ నేను చెప్పేది నిజము అని చెప్పలేను. ఇదంతా మనం స్పెక్యులేట్ చేయబోతున్నాం. మన హిస్టరీ గైడ్గా తీసుకొని ఏది అవ్వచ్చును అని చెప్తున్నాం. అంతేకాకుండా ఏది అవ్వచ్చును దానికంటే కూడాను ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి, ఇలాగ అవ్వచ్చును బహుశాను, అందుకని ఈ విధంగా మనం రెస్పాండ్ అయితే బాగుంటుంది అని. ఎందుకు చేయాలి ఆ రెస్పాన్స్ అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఈ మేధావర్గం అంటే పత్రికలు, పాత్రికేయులు, జర్నలిస్టులు, లేకపోతే వీళ్ళు మన ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కంప్లీట్లీ బ్లైండ్స్ అయ్యారు దేని మూలంగాను, సోషల్ మీడియా గురించి. వాళ్ళు ఆ మీడియా అదేంటి జనాలు ఉట్టిన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు, దాంట్లో పాఠం ఏంటి అని ఊరుకున్నారు. దే కంప్లీట్లీ ఆ స్ఫియర్నంతా పూర్తిగాను లౌడ్ మౌత్ పీపుల్కి వదిలేశారు. అమెరికాలో అంటే హూ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాడ్కాస్టర్ అని చూస్తే ఎంత పెద్ద కేకలేస్తే వీడు నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఫిజిసిస్ట్ అవ్వచ్చు, లేదా పెద్ద సోషల్ థియరిస్ట్ అవ్వచ్చును, వాడికి ఉండే సబ్స్క్రైబర్లు 100 మంది 1000 మంది ఉంటారు. వీడు ఒకడు వచ్చి ఏదో వాడు నోటికొచ్చింది మాట్లాడేస్తుంటాడు, అటువంటి వాళ్ళకి 10 మిలియన్లు ఉంటారు. ఏమిటి? సో అది తెలుసుకున్నప్పుడు, దానికి ప్రిపేర్ అవ్వనప్పుడు ఏ విధంగా అవుతుందో ప్రపంచం మనం చూస్తూనే ఉన్నాం. అంటే కంప్లీట్ ఖేయాస్, అంటే ఇన్స్టిట్యూషన్స్ పడిపోవటము అటువంటిది. ఏ మూలంగా అటువంటి ప్రమాదం తప్పకుండా ఉన్నది. ఎందుకు మనం అర్థం చేసుకోవటం అంటే ఏంటంటే ఇప్పుడు ఏమాత్రం కొంచెం తెలివితేటలున్నా, ఏమాత్రం కొంచెం మన ప్రపంచం ఏ విధంగా అవుతుందని ఇంట్రెస్ట్ ఉన్నాను, ఇది అర్థం చేసుకోకపోతే కనుక వచ్చే ప్రమాదం చాలా ఉంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ మాట్లాడుకోవాలిగా. అంటే ఈ పెట్టుబడిదారీ ధర ఇది రాబోతుందంటే అవుతుంది, దేని నుంచి ఉంది, దానికి ఇది కొత్తది కాదు. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కొత్తవి, వీటి గురించి ఎక్కువ మనం నేర్చుకోవాలి. అదంటే కనుక అది మొదటి నుంచి ఉన్నదే. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, దాని వల్ల కొంతమంది పెట్టుబడిదారులంతా లాభం పొందారు, కొంతమంది లాభాలు లేదు. అఫ్ కోర్స్ ఉన్నది, ఏ ఇన్వెస్టర్కైనా ఉన్నది అది. అందుకని దాని గురించి కొత్తగా ఏం లేదు, కొడవలు వచ్చిన కాడి నుంచి ఉన్నది అది. సో ఇప్పుడు సగటు వ్యక్తికి అర్థమయ్యేలాగా అసలు ఏఐ అంటే ఏంటి అని నిర్వచించి చెప్పండి. చెప్తాను. దానికి ముందు అసలు ఒక చిన్న పెట్టకథ చెప్తాను. ఏంటంటే ఇది నాకు దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గాడ్ మేడ్ ద పీపుల్ అండ్ స్మిత్ అండ్ వెస్సన్ మేడ్ దమ్ ఈక్వల్. అంటే ఏంటంటే
భగవంతుడు అందరూ మనుషులను సృష్టించాడు. స్మిత్ అండ్ వెసన్ అంటే గన్ చేసే కంపెనీ, అది మనుషులను సమానం చేసింది. అంతకుముందు ఏమిటి, ఈ భీమబల సంపన్నులు ఉన్నారు కదా, వాళ్ళు బలహీనులు ఏదైనా చేయొచ్చు. గన్ రావడంతో అదంతా పోయింది. వాడు ఎంత బలహీనుడైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనాను, అంటే చిన్నపిల్లైనా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాడు సమానం అయిపోయారు. అంటే ఏంటి, న్యాచురల్ బలం ఉన్నవాడు ఆ బలం ఉపయోగం లేకుండా పోయింది. దాన్ని చూసి మనం ఏమంటాము, అఫ్కోర్స్ గన్ తర్వాత రకరకాల నష్టాలు వచ్చాయి, లాభాలు వచ్చాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక బలహీనుడైన వాడు తను తాను ఇంకొకరి మీద ఆధారపడకుండా డిపెండ్ ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు. రైట్? దాన్ని మనం తప్పట్టం కదా, అది మంచి పద్ధతి అంటాం కదా. అఫ్కోర్స్ దాని గంధ మూలంగాను మనకి ఏంటంటే మానవ జాతి దాన్ని పూర్తిగా దాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలియకపోబట్టి రకరకాల నష్టాలు కష్టాలు తర్వాత వచ్చాయి. కానీ మరొకటి కూడా జరిగింది ఏంటంటే, ఓవర్ ద టైం మనం చూస్తే కనుక లా అండ్ ఆర్డర్ పెరిగింది. మనతో ఇప్పుడు ఈ రోజులు అంతా పడిపోయింది, ఈ రోజులు అంతా పడిపోయింది అంటారు. కానీ ఒక డెకేడ్ తీసేస్తే, ఈ సోషల్ రెవల్యూషన్ ఆ డెకేడ్ చేస్తే, పెనికిల్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ 2010 వరకు, డిస్పైట్ 2008 కొలాప్స్ తర్వాత కూడాను స్టిల్ పెనికిల్ ఆఫ్ సివిలైజేషన్. ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ డెత్స్, వార్లో జరుగుతున్న యుద్ధంలో ఆకలి చావులు కానీ ఏది చూసుకున్నా, ఏ మెట్రిక్ చూసుకున్నాను, ఇట్ వాజ్ ద బెస్ట్. అంటే ఏంటి, ఇది పాత రోజులు గొప్ప అని కాదు, పాత రోజులు ఇంకా వర్స్గా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ ఏమిటంటే ఆ గన్ రావటం మూలంగా, నాట్ ఓన్లీ గన్, ఏంటి డెమోక్రటైజేషన్ అవటం మూలంగాను, బలం అనేది డెమోక్రటైజేషన్ అవటం మూలంగాను సమాజంలో చాలా తేడాలు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఏంటంటే పోలీస్ ఫోర్స్ అంతమంది బలవంతులే కాదు. అది అఫ్కోర్స్ క్యాపిటలిజం క్రిటిసిజం ఏంటంటే అది ఉన్న వ్యవస్థను పోషిస్తుందని. అఫ్కోర్స్ అది ఉన్న వ్యవస్థను పోషించాలి కదా, అందుకని అది వచ్చింది. అటువంటిప్పుడు ఏంటి, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టెబిలిటీ. దాన్ని లెవియథాన్ అని నాస్టీ, బ్రూటిష్ అండ్ షార్ట్ హ్యూమన్ లైఫ్స్ గురించి. ఎందుకు, ఆ కేయాస్ ఉండటం బట్టి, ఆ సెక్యూరిటీ ఉండబట్టి, దాన్ని బట్టి ఏంటంటే మనం ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు కనుక దొంగలు వచ్చి దోచుకుపోతారంటే, వచ్చేసి పొలాల్లో అన్ని వచ్చి పంటలంతా పట్టుకుపోతారంటే పండించడానికి ఏమి ఇన్సెంటివ్ ఉంటుంది, అందుకని దానికి అది కావాలి, దానికి ఒక రాజు కావాలి, అలా అనుకున్నారు అనమాట అప్పుడు. సో వాళ్ళు ఒక సోషల్ ఆర్డర్ క్రియేట్ చేశారు. సోషల్ ఆర్డర్ క్రియేట్ చేసినట్లు దాంట్లో తరతరం భేదాలు ఉంటాయి కదా, దాని అన్ని ఇన్ఈక్వాలిటీ వస్తుంది కదా, దాని మీద ఆబ్వియస్లీ కొంతమంది అలా దొరుకుతారు కదా, అవి వచ్చాయి, అది వచ్చి. కానీ వాళ్ళనేది ఏంటంటే అప్ అంటిల్ 17th century 18th century వరకు వాళ్ళనేది ఏంటంటే అంతకు ముందు దానికంటే ఇది బెటర్ అని. ఒక్క ఇండివిజువాలిటీ రైట్స్ అన్నీ పెరిగింది రెనెసాన్స్ రావడంతో, ద విట్రూవియస్ మ్యాన్, వెన్ ద మ్యాన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్. అప్పటి వరకు మ్యాన్ ఈజ్ నాట్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, ఏంటి సొసైటీ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. అది అవటంతో దాని మూలంగాను సొసైటీ వృద్ధి చెందింది, దాని మూలంగా స్టెబిలిటీ వచ్చింది. దాని తర్వాత ఇండివిజువల్ రైట్స్ పెరుగుతూ వచ్చాయి. అది నేను ఎంతకీ చెప్పవచ్చింది ఏంటంటే ఆ ఈక్వాలిటీ డెమోక్రటైజేషన్ మూలంగా వచ్చిన రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఓవర్ ద టైం కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాజ్ ఏంటంటే కొంచెం ఇన్స్టిట్యూషన్స్ని కొంచెం వీక్ చేసింది. ఉంది కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం బలంగా ఉండేవి ఏమిటి, ఈ సొసైటీలో స్ట్రక్చర్ ప్రిజర్వ్ చేసేటది. రైట్? మనకి ఇప్పుడు ఏఐ రాబోతుంది. ఏఐ వచ్చినప్పుడు ఏ విధంగా సొసైటీ స్ట్రక్చర్స్ కొంచెం వీక్ అవబోతున్నాయి అని మనం ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే ఇందాక నేను అన్నట్లు ఈ ఈవెన్ పోలీస్ ఫోర్స్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు దెర్ ఆర్ 2 thoughts. ఒక థాట్ ఏంటంటే ఉమర్ ఖాన్ చెప్తాడు, we grasp the sorry scheme of things entire and shatter it and mold it to our heart's desire. ఈ ప్రపంచాన్ని బద్దలు కొట్టి మనం ఇష్టం వచ్చినట్టు మలుచుకుందామని. కాకపోతే ప్రపంచం బద్దలు కొట్టిన తర్వాత మళ్ళీ మలుచుకోవడం తేలిక కాదు. ఏమిటంటే ఇరాక్ను బద్దలు కొట్టారు, మనం అతికించలేకపోయారు. ఎంత డబ్బులు పెట్టినా కూడా అతికించలేకపోయారు. ఎందుకంటే ఒక కొత్త నగరాన్ని సృష్టించడమే మనకు కష్టం. ఎందుకంటే సిస్టమ్స్ అన్ని ఆర్గానిక్గా ఓవర్ ద టైం ఎవాల్వ్ అవుతాయి, రోడ్లు లాగాను. అది ఈ ఇన్స్టిట్యూట్స్ ఓవర్ ద టైం ఎవాల్వ్ అయ్యి దాని చేంజెస్ కొంచెం గ్రాడ్యువల్గా వస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ సంధియుగంలో చాలామంది కష్టపడతారు. ఈ ఒక ఏమిటంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అంత కాంప్లికేటెడ్గా ఉంటాయంటే కనుక ఆ సిస్టమ్స్ కొలాప్స్ అయినప్పుడు ఏది ఏ విధంగానూ జరగబోతుందో మనం చేయటం కష్టం. ఇప్పుడు సివిలైజేషన్ కొలాప్స్ అయిందంటే కనుక మళ్ళీ మొత్తాన్ని క్రియేట్ చేయడం కష్టం.
ఎవరు అంటారు న్యూయార్క్ సిటీ ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు. ఎన్ని ఉంటాయి, ఎన్ని వందలాది ఉంటాయి. మనం పొద్దున్న రెస్టారెంట్ పోయి తింటాం, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఆ ట్రక్ ఎలా వచ్చింది లోపలికి, ట్రక్ మనం తిన్న తర్వాత ఎక్కడ పోతుంది, దాని సూర్యకి ఎక్కడ పోతుంది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, వాటర్ ఎలా వస్తుంది, ఈ ఒక సిస్టమ్ తర్వాత ఒక సిస్టమ్ తర్వాత ఒక సిస్టమ్ చూసుకుంటూ పోతుంటే కనుక మైండ్ బాగ్లింగ్ కాంప్లెక్సిటీ. అటువంటిప్పుడు మొత్తం షట్ డౌన్ చేసి మనం ఈక్వల్ చేసి మళ్ళీ చేద్దామంటే ఏమవుతుంది, అది ఇంపాసిబుల్, ఖేయాస్ అనమాట. అదే ఒక నేను మెల్బోర్న్లో రోడ్డు మీద సరదాగా వెళ్తూ ఉన్నాను, గోడ మీద ఒక చూశాను, ద డే ఆఫ్టర్ ద రెవల్యూషన్ సంబడి హ్యాస్ టు టేక్ అవుట్ ద ట్రాష్ అని. రైట్, ఎందుకంటే అన్నీ జరుగుతూ ఉండాలి, మనం అనుకున్నంత సులభం కాదు అంత అనుకోవటం. అందుకని నేను ఏంటంటే ఈ ఏఐ అనేది ఈ ఛాలెంజ్ ఏంటంటే ఇది మొత్తాన్ని షాటర్ చేసేసి మళ్ళా అది గ్రాడ్యువల్ చేంజెస్ అయితే మనం అలవాటు పడిపోతాం, ఇది మరీ గ్రాడ్యువల్ కాదు. అందుకొని డ్రాస్టిక్గా వస్తున్న చేంజ్ ఎలా మనం కనిపెట్టాలి, ఎలా మనం అలవాటు పడిపోవాలి, ఎలా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని ఇది చాలా టైమ్లీ డిస్కషన్. అంటే ఉదాహరణకి ఒక పక్క మన ప్రభుత్వాలు ఎన్నో కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్స్ లాంటివి సెంట్రలైజ్డ్ డేటా కోసం తయారు చేయడం మొదలుపెట్టాయి. అదే టైంలో మనకి డీప్ సీక్ లాంటి టెక్నాలజీస్ వచ్చే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డేటా అని చేసి లోకలైజ్డ్ డేటా సెంటర్స్ని రిడెండెంట్ చేసేసి ఇర్రెలవెంట్ చేసేసాయి. రైట్, ఫస్ట్ మనం ఏఐ డెఫినేషన్ నుంచి వద్దాం. డెఫినేషన్ ఏంటంటే కొంచెం డెఫినేషన్ చేయడం కష్టం. కృత్రిమ మేధ అని తెలుగులో అంటున్నారు కదా, అది యాక్చువల్లీ అది తప్పు ట్రాన్స్లేషన్ ఒకటండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ అనేదానికి మన కృత్రిమ అనడానికి తేడా ఉంది. కృత్రిమ అంటే ఏంటంటే సహజము, కృత్రిమము, ఇది అసహజం కింద వస్తుంది, అది ఒక నెగిటివ్ కనెక్టేషన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆర్టిఫిషియల్కి నెగిటివ్ కనెక్టేషన్ లేదు. ఓకే, అందుకని కృత్రిమ మీద అంటాం తప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ బస్సుని సెక్కడం అన్నట్లు అనదు, బస్సు అంటాం కదా, ఎందుకు ఈ మమకారం పదాల మీద? మన కృత్రిమం లేదు, మేధ లేదు, మరి ఈ విధంగా వాడము. ఏంటంటే మనం ఊరకు పదాలు సృష్టిస్తున్నాము, ఆ పిల్లవాళ్ళు నేర్చుకుంటారు, ఆ పుస్తకాలు చదువుతారు, అక్కడ చదివిన దానికి దీనికి పొంతన ఉండదు, వాడు విన్నదానికి దీనికి పొంతన ఉండదు. వీడు అనవసరంగా ట్యాక్స్ చేయడం బదులు వాడు ఏంటంటే అనేది మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు అందాం, ఆర్టిఫిషియల్స్ అందాం. మనం ఆర్టిఫిషియల్స్ కనుక్కున్న రోజు మనం పేరు పెట్టుకుందాం, మనం కనుక్కున్నప్పుడు వాడు ఉన్న పాడు వాడుకుందాం. హ్యారిసన్ ఫోర్డ్ ఉన్నాడు, మనం సుబ్బయ్యని పిలవం కదా, హ్యారిసన్ ఫోర్డ్ అని పిలుస్తాం. ఆర్టిఫిషియల్ వాళ్ళు కనుక్కున్నారు, ఆ దేశంలో పుట్టిన ఆ దేశంలో పెరుగుతుంది, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందాం. 1950వ దశకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కాన్సెప్చువలైజ్ చేసుకున్నప్పటికీ ఈ రోజుల్లో మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాక ఆ నిర్వచనంలో తేడా వచ్చింది. అది కొంచెం ఏంటంటే ఆ నిర్వచనంలో వచ్చిన తేడా గురించి అది కొంచెం పోతే కానీ కొంచెం టెక్నికల్ డిస్కషన్ అవుతుంది, అందుకు కొంచెం లైట్గా ఉంచుదాం. సరే, ఏంటంటే ఎలాగుంటుందంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు సాధారణంగా రెండు విధాలుగా మనం పోవచ్చు అన్నమాట. ఒకటి డెఫినేషన్ ద్వారా పోతాం, అంటే ఏంటి, ఇది కుర్చీ అనగా ఏమి, దానికి ఒక డెఫినేషన్ ఇస్తాం. డెఫినేషన్ ద్వారా చేయటం మూలంగా మనం ఎందుకంటే మనకు అది నచ్చుతుంది, ఎందుకంటే మనకు లాంగ్వేజెస్ నుంచి వచ్చిన బాగా ఏంటంటే ఏ విధంగా సైంటిఫిక్ థింకింగ్ వచ్చా మనం ఆల్వేస్ వి సీక్ ఏ డెఫినేషన్, బికాజ్ ది డెఫినేషన్ గివ్స్ అస్ ఎ ఫైనాలిటీ. అది ఉంటే కనుక డెఫినేషన్ ద్వారా చేయొచ్చు. దానికి ఇంకో విధంగా మనం ఆలోచించుకోవచ్చు, అది ఆపరేషనల్ వ్యూ అంటారు. ఆపరేషనల్ వ్యూ అంటే అది ఏం చేస్తుంది, అది ఇచ్చేస్తుందా దీన్ని బట్టి. అంటే దాని ఇంగ్లీష్లో ఇఫ్ ఇట్ క్వాక్స్ లైక్ ఎ డక్ అండ్ వాక్స్ లైక్ ఎ డక్ ఇట్ ఈస్ ఎ డక్. ఆ విధంగా ఇంటెలిజెన్స్ అంటే ఇఫ్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎన్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యూ బేసికలీ వర్క్స్ ఫర్ యూ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ, రైట్, ఇట్ మే నాట్ వర్క్ ఫర్ అదర్ థింగ్స్. యాజ్ ఫర్ యాజ్ యువర్ కన్సర్న్, ఇఫ్ ఇట్ ఈస్ వర్క్స్ ఇన్ ది కాంటెక్స్ట్, దాని ఇంటెలిజెన్స్ అనేది. ఉదాహరణ చెప్తున్నాం, మనం చేప ఈదుతుంది అంటాం, ఇది సబ్మెరీన్ ఉంది, సబ్మెరీన్ కూడా ఈదుతుంది అని అనుకోండి, అది ఏమిటి, అది యాజ్ ఫర్ యాజ్ యువర్ కన్సర్న్ నీళ్ళలో వెళ్తే నాకు చాలు, చేప వెళ్తుంది, ఇది వెళ్తుంది, అంతవరకు మన డెఫినేషన్ అయితే సరిపోతుంది. ఉదాహరణకి మనకి ఇంగ్లీష్ ఒక పేపర్ ఇచ్చాం, దాన్ని కరెక్ట్ చేసేసింది, అది కరెక్ట్ చేయటం ఇంటెలిజెన్స్ అన్నాం, సరిపోయింది మనకి. అఫ్ కోర్స్ ఇంకో టైప్ ఇంటెలిజెన్స్కి అది కాదు. అందుకని దాన్ని ఇప్పుడు ఒక టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏఎస్ఐ అనగా ఆర్టిఫిషియల్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. అంటే ఒక స్పెషల్ టాపిక్, ఏదో ఒక టాపిక్, ఉదాహరణకి ఒక మెషిన్ ఉంటుంది, అదేంటంటే ఒక ఏ సిస్టమ్ ఉంటుంది, అదేమిటి, కాఫీ బ్రహ్మాండం కల్పిస్తుంది కానీ సాంబార్ చేయడం రాదు, అది స్పెసిఫిక్ ఇంట్రెస్ట్, స్పెసిఫిక్ మాత్రమే.
దానికి స్పెసిఫిక్ అంటే ఎక్స్ప్రెస్ మెషిన్ ఉంది, దానికి కొంచెం తగిలించేస్తే కాఫీ ప్రమాణంగా చేస్తుంది, కానీ సాంబార్ ఏం చేయడం రాదు. కానీ వంటవాడు ఉన్నాడు, వాడు అది చేస్తాడు ఇది చేస్తాడు. సో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే అన్నీ చేయటం. ఇప్పుడు వంటే కాకుండా మిగతా అన్నీ అన్నీ చూసుకుంటే మనిషి ఏమి నేర్చుకోగలడో అది అన్నీ నేర్చుకుంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. మన ఇంటెలిజెన్స్ అనక మనకు ఒకటే మనలాగా బిహేవ్ చేసేటం. ఎందుకంటే మనం తప్ప మనకు తెలియదు, అది ఇంటెలిజెన్సో కాదో మనకు తెలియదు, మనకు తెలిసిన అవధిలో మనం ఆలోచించుకుంటున్నాం అంతే. సో మనకు డెఫినేషన్ అనేది ఏమవుతుంది, కేవలం మనకు రెఫరెన్స్ అవుతుంది. ఆ ట్యూరింగ్ టెస్ట్ కూడా ఏంటి, మనకు రెఫరెన్సే, మనకి సూపర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడలేదు అది. సో ఇంటెలిజెన్స్ వీఆర్ లివింగ్ మన కన్ఫైన్మెంట్లో మనం బతుకుతున్నాం, మన కేజ్లో మనం ఉన్నాం, మన బోన్లో. అందుకని మన బోన్ మాత్రమే మనం చూడగలుగుతున్నాం, అందుకని మనం మనదే చేస్తున్నాం. ఏమో అది యాక్టివిటీస్ తర్వాత మనకంటే దారిపోవచ్చును. అందుకని మనం ఇది డెఫినేషన్ అంటే కంటే ముఖ్యం మరి ఇది చూడాలన్నమాట, అది ఏం పని చేయగలుగుతుంది, మనం ఎక్కడ ఏ విధంగా పని చేయగలుగుతుంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కోసం ఇప్పుడు అమెరికాలో చాలామంది కష్టపడుతున్నారు దాని గురించి. ఎందుకంటే ఆ జనరల్ ఇంటెలిజెన్స్ వస్తే కనుక ప్రతి ఒక్కటి ఒకటి నేర్పనక్కర్లేదు, ఏదైనా అంటే నేర్చుకో. అంటే మనం ఒకటి ఆలోచించుకోవాలి, ఇప్పుడు మన జంతువులు ఉంటాయి కదా, దే ఆర్ వెరీ గుడ్ ఏఎస్ఐ. ఉదాహరణకి మనిషి కంటే అన్ని జంతువులు ఏదో ఒక దాంట్లో గొప్పగా ఉంటాయి. కుక్క మనకంటే ఎక్కువ వాసన చూడగలుగుతుంది, చీత మనకంటే ఫాస్ట్గా పరిగెట్టగలుగుతుంది, ప్రతిదీ అంతే. మనకు ఒకటి ఉంది, మనం ఏదైనా చేయగలం, ఎంత వీక్గా చేస్తే ఏదైనా నేర్చుకొని చేయగలం. అది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, మనం ఏదైనా నేర్చుకొని చేయగలగటం. అందుకని దానికోసం మనం పోస్తున్నాం. కానీ ఈ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఐజాక్ అసిమోవ్ ఒక ఐ రోబో అని సిరీస్ రాశాడు. ఫస్ట్ ఏంటి రోబోట్ అనేది అదేంటంటే ముందు జనరల్ పర్పస్ మనిషిలాగా ఉండి ఏదో చేస్తుంటుంది. రాను ఏమిటంటే వెరీ స్పెసిఫిక్గా జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ బటర్ఫ్లై చేస్తారు. అదేంటి దాని పని ఏంటి, పాలినేట్ చేయటమే. స్పెషల్ వెరీ స్పెషల్ టాస్క్ కోసం చేస్తారు. ఈవెన్చువలీ జనరల్ పర్పస్ కూడా చేస్తారు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఉపయోగపడాలంటే ఆర్టిఫిషియల్ స్పెసిఫిక్ అంటే మనిషిలా బిహేవ్ చేస్తుందా అని కాదు. మనిషిలా బిహేవ్ చేసి అయితే మనకు మనుషులు ఉన్నారు, మన ముఖ్యంగా 1.4 బిలియన్ మనుషులు ఉన్నారు, ఏం పర్వాలేదు. కాకపోతే ఈ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మనకు కావాల్సిన పిహెచ్డి వాళ్ళు కావాలి. ఇప్పుడు మేము చేసే పని ఉంది, మేము కొత్త మాలిక్యూల్స్ డిజైన్ చేస్తాం. దానికి కావాల్సిన పిహెచ్డి వాళ్ళు చేయాలంటే ఒకటి వాళ్ళు మహా స్లోగా చేస్తారు, రెండోది ఇష్టం వచ్చిన పిహెచ్డీలు కూడా లేరు. అదేవిధంగా మెషిన్ చేయగలిగితే ఫాస్ట్గా చేస్తుంది, రెండోది దాన్ని రిప్లికేట్ చేయొచ్చును. 100 మాలిక్యూల్స్ 1000 మాలిక్యూల్స్ 1000 మాలిక్యూల్స్ చేయొచ్చును. పోయిన సంవత్సరం నోబెల్ ప్రైజ్ వచ్చింది దీనికే, ఏంటి ప్రోటీన్ ఫోల్డింగ్. ఫస్ట్ ప్రోటీన్ ఫోల్డ్ చేసినప్పుడు 70s-లోనో 80s-లోనో 70s-లో అనుకుంటాను 10 ఏళ్ళు పట్టింది ఒక్క ప్రోటీన్ ఫోల్డ్ చేయడానికి. నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఒక్క సంవత్సరం వీళ్ళు 3 మిలియన్ ప్రోటీన్స్ ఫోల్డ్ చేశారు ఇప్పుడు మెషిన్ వాడి. అఫ్కోర్స్ దాని మూలంగా చాలా మెడికల్ రిపర్కషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అనేది ఏంటంటే మనం మామూలుగా సాధారణంగా అలవాటు అసలు ఏమిటి అంటే మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే 2 అడుగులు వెయ్యి అని చెప్తాం. ఎక్కడి నుంచి అక్కడ పోవాలంటే 2 అడుగులు ఇటేసి 1 అడుగు అటెయ్యి. ప్రతిదీ అలా స్టెప్పులు రాసి చెప్పాలి. అది ఇంతవరకు మన కంప్యూటర్ ప్రోగ్రామ్ అన్నీ అలా రాసాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయం. మనం నడిచి చూపిస్తాం, 2-3 సార్లు నడిచి చూపిస్తాం. ఇక అడ్డం ఉంటే దాటి పక్క తప్పుకొని చోట చూపిస్తాం. ఆ తర్వాత చెప్తాం ఎక్కడి నుంచి అక్కడ పోవంటే అది ఇంతవరకు చూసిన దాన్ని బట్టి నేర్చుకొని అది నడిపోతుంది అనమాట. అంటే మనం ఎక్స్ప్లిసిట్గాను ఇది చేయాలి అని చెప్పలేం. దానికి బదులు మనం చేసి చూపిస్తే అది నేర్చుకుంటుంది. దాన్ని చేసి చూపించడం అనేది డేటా అంటారు. బోల్డ్ అంత డేటా ఉంటే కనుక ఆ డేటా నుంచి నేర్చుకొని అది చేసేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్రేలు చూస్తున్నాము. ఎక్స్రేలు మనం నేర్పాలంటే కనుక ఇది ఎక్స్రే చూడండి ఇక్కడ ఇలా ఉంది అని టీచర్ స్టూడెంట్స్ చెప్తారు. వాళ్ళు 100 చదువుతారు, 50 చదువుతారు. ఒక స్టూడెంట్ లైఫ్ టైంలో ఒక 10,000, 20,000, 30,000 అలా చదువుతారు. ఇదే మిలియన్ చదివేసి నేర్చుకుంటుంది. అది తక్కువ టైంలో నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది అదేంటంటే అది మనకు తెలియని ఇంకా మనకేంటంటే మనం మరొకటి కూడాను మనకి ఒక మానవ జాతికి ఒక గర్వం ఉన్నది అంటే మనం ఇంటెలిజెన్స్ అని.
ఏంటంటే మనకేంటంటే వీఆర్ ఆల్వేస్ రేషనలైజింగ్ బీయింగ్స్. ఏంటంటే మనం రేషనలైజ్ చేస్తాం, ఇది ఇలా జరిగితే దానికి కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి, దీనికి కారణం ఏంటి అని చూసుకుంటూ ఉంటాం. మనకేంటి ఇక్కడ తెల్లగా ఉంటే ఇది, ఇక్కడ ఇది పక్కన ఇలా ఉంటే ఇది, మనం రూల్స్ పరంగా ఆలోచించుకుంటాం. కానీ అది వెరీ లిమిటింగ్ థాట్. మన నిజంగా ఆ విధంగా డెసిషన్ చేస్తామో లేదో కూడా మనకు తెలియదు. అది బ్లింక్ అన్న బుక్లో ఆయన రాస్తాడు ఏంటంటే మన గట్ రియాక్షన్ ఎలాగా, మనం ఏంటంటే ఇదంతా ఇంటర్నలైజ్ చేసుకొని సంహవ్ మనం డెసిషన్ తీసుకుంటాం. మన డెసిషన్ ఇలా ఎందుకు తీసుకున్నారు, ఫలానా ఇది ఫలానా పని చేశారు, ఎందుకు పని చేశారు, లాటరీ టికెట్ కొన్నారు, ఈ నెంబర్లు ఎలా చూస్ చేసుకున్నారు, ఏదో అప్పుడు అనుకున్నాను, ఎలా అనుకున్నారు, అప్పుడు మనం ఆలోచిస్తాం దీని మూలంగా. మనకు కానీ ఏంటంటే మనం సంహవ్ వి మేక్ ఎ డెసిషన్స్. అవర్ డెసిషన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ రేషనల్, బట్ అవన్నీ మన ఎక్స్పీరియన్స్లోంచి వచ్చినాయి. ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయో మనం చెప్పలేం. అది ఆ విధమైన ప్రోగ్రామింగ్ ఏఐ చేస్తుంది. దాని మూలంగా ఏంటంటే అంతకుముందు ఇదంతా చేసే ఏంటంటే ఈ రూల్స్ ప్రకారం చేసేటి పోయాయంటే ఏఐలో అదంతా చాలా లిమిటింగ్ అనమాట. ఇప్పుడు వెబ్సైట్కి పోతే అటువంటివి చేస్తూ ఉంటాయి. అటువంటి చేయడానికి చాలా డబ్బులు అవసరము, చాలా తప్పులు వస్తూ ఉంటాయి. ఇట్స్ వెరీ దాని ఏంటంటే చివరికి చేసిన తర్వాత అది కాదంటారు, ఎందుకంటే నేను రూల్ చెప్పడం మర్చిపోయాను అని చెప్తారు. ఉదాహరణకి వంట రెసిపీ చూడండి, వాళ్ళు ఏంటంటే పూర్తిగా చెప్పరు కదా, కొంచెం ఏం చెప్తారంటే 3.5 నిమిషాలు చెప్పరు. ఏంటంటే ఉప్పు ఎలా చెప్తే రుచి చూసి కాసేపు ఆగిన తర్వాత, లేకపోతే ఏంటంటే కొన్ని నిమిషాలు. మరొకటి ఏంటంటే తగినంత ఉప్పు వేయటం. తగినంత ఉప్పు ఏంటి, అది కొంచెం కాంప్లికేట్. అదే మనం ఏం చేస్తామంటే మన హిస్టారికల్ ఏంటంటే కంప్యూటర్ నేర్పాలంటే 3.5 grams ఉప్పు వేయము అలా రాస్తాం. కానీ ఏ వరకు వచ్చేటప్పటికి అదేం అక్కర్లేదు, తగినంత సరిపోతుంది. ఎందుకంటే అది కొన్ని వందలాది రెసిపీలు చూసిన తర్వాత అదన్నీ ముందు ఒక 3.5 ఇది అంటే దానికి సాధారణ తెలుసును. 1 కిలోగ్రామ్ ఉంటే కనుక దానికి ఎంత వేయాలో మనం దానికి తెలిసి వస్తుంది, మనం చెప్పక్కర్లేదు కూడా. అటు ఇటుది అనమాట. అది మనిషి నేర్చుకునే విధంగా నేర్చుకోవటం. మనం రూల్స్ ప్రకారం నేర్చుకోం, మనం చూసి అనుభవం కొద్ది నేర్చుకుంటాం. అలా అనుభవం కొద్ది నేర్చుకోవటం అనేది ఏ అయిపోయింది. అది ప్రోగ్రామింగ్ చేయటం కోసం 3 అవసరమయ్యాయి. ఒకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందు డేటా బోల్డ్ అంత అవసరమైంది కదా. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఈ రకరకాల ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ డేటా అంతా పెరగటం మూలంగాను కొంతమంది అన్ని పుస్తకాలు గూగుల్ లాంటి వాళ్ళు డిజిటలైజ్ చేశారు, అన్నీ స్కాన్ చేసి పెట్టారు. అంటే ప్రింట్ అయింది, ప్రతిదీ స్కాన్ అయిపోయింది. అదొకటి. రెండోది సోషల్ మీడియాల మూలంగాను, అంటే మన ఫేస్బుక్ ఇవన్నీ తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి రకరకాల సైట్లు, అన్నిటి మూలంగాను డిస్కషన్ గ్రూపులు అనేకం, వాటి మూలంగా అనేక అన్ని డిస్కషన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ డేటా అంతా ఉన్నది. అంటే మనం ఏమైనా ఒక వాక్యం రాస్తే వాక్యం డేటా అంతే. అనేక ఫోటో అంటే ఫోటో డేటా, ఏదే కంప్యూటర్లో ఉంటే డేటా, అంత డేటా వచ్చింది. అంత డేటా వచ్చేసింది వాడు మొట్టమొదటిసారి. అదే ఒక 20 ఏళ్ళ కింద పోతే ఇంత డేటా కంప్యూటర్ లేదు, ఇంత డేటా వచ్చింది. ఇంత డేటా అంతా కంప్యూట్ చేయడం కోసం ఏంటి మెషిన్లు అవసరమయ్యాయి. అంతకుముందు ఏంటి ఈ మెషిన్లు అనేవి ఫాస్ట్ అవుతూనే ఉన్నాయి, దానికి కాదు. కానీ ఏమైందంటే ఈ టైప్ కంప్యూటేషన్ అనేది ఒక విధంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అంటే ఏంటంటే అంతకుముందు చేసే కంప్యూటర్ అంటే ఇది ఎలా అయితే ఇది చూడు, ఇది ఎలా అయితే ఇది చూడు, అటువంటి స్టెప్పుల ప్రకారం ఉండేది అనమాట. అటువంటి చేయడానికి ఫాస్ట్గాను ఇంటెల్ లాంటి వాళ్ళు ఈ చిప్పులు x86 చిప్పులు అటువంటివి చేసేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో ఏమైందంటే అప్పుడు ఈ గేమ్స్ వచ్చాయి కదా, కంప్యూటర్ గేమ్స్. ఆ కంప్యూటర్ గేమ్స్కి ఆ టైప్ కంప్యూటేషన్ పనికి రాలేదు. అదేంటంటే కంప్యూటర్ గేమ్స్లో మొత్తం ఇలా పిక్సెల్ బై పిక్సెల్ మొత్తం ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే ఇది అట్లా గళ్ళు గీసుకుంటే కనుక ఇలా గళ్ళు గీసుకుంటే కనుక అది అంతా చొక్కలు నింపినట్టు అనమాట. ఈ చొక్క ఎరుపు ఎక్కువగా ఉంటే ఎరుపోతుంది, ఎరుపు RGB ఎరుపు గ్రీన్ బ్లూ 3 ఉంటే కనుక తెలుపు అయిపోతుంది. ఆ రంగులు కలపడం మూలంగా. అది లేకపోతే ఇక్కడ ఒక లైన్ గీస్తే కనుక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రానికి ఎంచాలి, ఈ పిక్సెల్స్ అన్నీ ఇక్కడ ఈ రంగులన్నీ ఇక్కడ పెట్టాలన్నమాట. అదేంటి దీని అంతా మ్యాథమెటికల్ ఏంటంటే ఇక్కడ ఉంది ఇక్కడ మూవ్ చేయటము, లేదా ఒకదాని ముందు ఉంటే దాన్ని మల్టిప్లై చేయటము, ఇంకో ఎడిషన్ చేయటము, అంటే రకరకాల టెక్స్చర్ చేయాలంటే ఇంకో విధంగా ఆపరేషన్ చేయటము. అంటే ఇవన్నీ ఈ ఫండమెంటల్గా గ్రాఫ్ ఒక ఇమేజ్ చూడటానికి అవసరమయ్యే పనులన్నీ వాళ్ళు తెలిసిందంటే కొన్ని రకాల మ్యాథమెటికల్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అని నేర్పారన్నమాట, చేశారన్నమాట. అవి చేయటం కోసం ఈ గ్రాఫికల్ యూనిట్స్ GPU గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు చేయటం మొదలుపెట్టారు. సో
ఈ ఈ 2000 వచ్చేటప్పటికి ఈ జీపీలు అనేవి చాలా పవర్ఫుల్ అయిపోయాయి, బోల్డంత డేటా వచ్చింది. అప్పటికే ఈ అల్గారిథమ్స్ అంటూ చేస్తూ ఉన్నారు. ఈ మూడ్ని కలిపేయటంతో సడన్గా ఒక కొత్త ఈ పవర్స్ వచ్చేసాక, ఈ ఏఐ పవర్స్ ఏంటంటే ఈ డేటా, ఈ ఫేస్బుక్ లాంటి ఫోటోలని చూసేసి నేర్చేసుకొని మొహాలు గుర్తుపట్టేయడం చేసేసింది. లేదా ఈ ఈ అక్షరాలని ఈ రైటింగ్ అంతా చూసేసి అది రాయటం మొదలుపెట్టేసింది మనం చెప్పిన దాన్ని బట్టి. ఇంక ఇటువంటివన్నీ ఈ డేటాను చూసి నేర్చుకుంటూ ఉన్నాయి. మనకి డేటా పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. మనకు అన్ని రకాల డేటా ఉందా అంటే ఇటువంటి వాటికి ఉంది. ఏంటి ఫోటోలు రికగ్నైజ్ చేయడానికి రాయడానికి అన్న ఉంది, కానీ అన్ని రకాల డేటా లేదు. ఉదాహరణకి మాకు కావాల్సిన డేటా లేదు. మాకు ఎటువంటి డేటా కావాలి? ఈ పలానా ఈ జబ్బు చేస్తే కనుక ఎటువంటి మందులు వాడాలి అనేది దేని కనుక్కోవాలి. ఈ జబ్బు చేస్తే కారణం ఏంటి? ఏదో వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఇట్లా వస్తే బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా అటాక్ అవుతుంది, దాన్ని బట్టి చూడాలంటే ఎలాగా కనుక్కోవాలి. దానికి డేటా లేదు, ఉండదు. కనుక్కున్న తర్వాత ఈ ప్రోటీన్ ఉంది, ఈ ప్రోటీన్కి అక్కడ ఈ దారిలో పోతుంది, దారిని ఆపాలి అంటే కనుక దానికి ఏంటి, దానికి ఎటువంటి మాలిక్యూల్ ఆపుతుంది మనకు ఎలా తెలుస్తుంది? దానికి అంతకుముందు దాని డేటా ఉంటే కనుక దాని నుంచి నేర్చుకోవచ్చు. అంత డేటా లేదు. సో ఏంటంటే కొన్ని రకాల పనులు మటుకు ఇంకా డేటా లేదు. అందుకని ఇంకా ల్యాబ్లు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అంటే ఈ డేటా క్రియేట్ చేస్తున్నారు, దాన్ని బట్టి నేర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా, ఈ పిహెచ్డి టైప్ అటువంటి ఏఐ జరుగుతుంది. డేటా ఆగ్మెంటేషన్ సైడ్ వెళ్తున్నాం మనం. డేటా కొత్త డేటా కాకుండా కొత్త డేటాని మనమే సృష్టిస్తున్నాం మెషిన్ల ద్వారా. అవును, మెషిన్ల ద్వారా కాదు, నిజంగా ల్యాబ్లో క్రియేట్ చేయాలి అది. ఓకే, ఎందుకంటే మెషిన్ అయితే కొత్త వస్తుంది, అది ఊహించుకుంటారు. వేరే LLMs లోపల జనరేట్ ఆ డేటా ఇక్కడ ప్రాబ్లం. స్టడీలో ఆ డేటా పెద్దగా ఉపయోగం ఉండదు. మనకు రావాల్సింది ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఏఐ అనేది రెండు పనులు. ఒకటి కొన్ని ఏంటంటే కొన్ని సత్యాలు మానవ నిర్మిత సత్యాలు అనుకోవాలి. ఏంటి? భాష నేచర్లో ఉండదు. భాష మనం మాట్లాడుకుంటుంది. మనకి ఏ రూల్స్ పెడితే అది రూల్స్, మనం ఏం చెప్తే అది భాష. భాష నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనుషులు చెప్పింది చదువుకోవాలి అంతే, ఇంకా కొత్తగా ఏం అక్కర్లేదు. ఆల్రెడీ రాసి ఉంటుంది, అది మేకప్ చేయొచ్చు. అదే కెమికల్ రియాక్షన్స్ ఉందా, అది మనం చేసింది కాదు. అది భగవంతుని నమ్మితే అది భగవంతుడు క్రియేట్ చేసింది, లేకపోతే అది నేచర్ క్రియేట్ చేసింది, సహజంగా ఉంది. దాన్ని నేర్చుకోవటం ఎలాగా? దాన్ని చూసి నేర్చుకోవాల్సిందే. అది మనం ఊహించుకోవడానికి లేదు. భాష మనం ఊహించుకోవచ్చు, అది ఊహలోంచి వచ్చింది కాదు. అందుకని కొత్త డేటా కావాలంటే అక్కడికే పోవాలి. మరొకటి ఉంది, మనం ఏదేమైనా మనం సృష్టించింది కాబట్టి దీంట్లో మనం అండర్స్టాండబుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనకి ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో, ఉదాహరణకి పద్యం ఉంది, ఛందస్సు మన చేతులు మనమే క్రియేట్ చేసి ఎలా ఉంటుందో ఒక చందోబద్ధంగా రాయమంటే రాసేయచ్చు, ఎందుకంటే ఛందస్సు దొరుకుతుంది కాబట్టి. అలా నేచర్లో మనకు ఒక బ్యాక్టీరియా పుట్టిందంటే 2 బ్యాక్టీరియాలు ఉంటే వీటన్నిటి చూస్తే మనం బయట నుంచి చూస్తే ఒకదానికొక పంతరం ఉండదు. అది ఏ విధంగా ప్యాటర్న్ ఉంది మనకు తెలియదు, ఎందుకంటే మనం చూసేది ఒక పక్షం నుంచే చూస్తాం. ఒక పొర మాత్రమే మనం ఏంటంటే మల్టిపుల్ పొరలు ఉన్నాయి అందుట్లో ఏంటంటే మనం ఈ 3 డైమెన్షన్ వ్యూ ఉంది 4th డైమెన్షన్ చూసినట్లు. అంటే మనకు ఎలా ఉందో తెలియదు, మనకు ఒకటి 3 దాని నేడే కనపడుతుంది కానీ మొత్తం తెలియదు. సో అటువంటిప్పుడు మనం చూడలేము, మన ఊహ అంతకు అందదు. అది మెషిన్లు అది చేయించడం కోసం మనం చూస్తాం అన్నమాట. అది ఏఐ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ చేసే పద్ధతి మారింది, దాన్ని చెప్పే పద్ధతి మారింది, దాని స్కిల్స్ మారాయి, అన్నీ మారాయి. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం అదంతా ఎవరు నేర్చుకోనక్కర్లేదు, ఎవరో కొంతమంది చేస్తుంటారు. ఇప్పుడు మనం బ్రౌజర్ ఉంది, మనం అందరూ క్రోమ్ బ్రౌజర్ వాడతాము, లేదా ఎక్సెల్ ఉంది, మనందరూ ఎక్సెల్ రాయక్కర్లేదు, ఎవడో రాసి పెట్టాడు, మనం అది ఎలా వాడుకోవాలి నేర్చుకోవాలంతే. కొంతమంది ఎక్సెల్ మనం చూస్తే అది ఉట్టి స్ప్రెడ్షీటే అనుకుంటాం. నాకు తెలుసు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ దాని మీద చేసేవాళ్ళు నాకు తెలుసు, అంత ఎక్సెల్ మీదే అంత నేర్చుకుని దాని మీద ఈక్వేషన్ సాల్వ్ చేస్తారు. మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్, అది ఏంటంటే ఆప్టిమైజేషన్ థియరీ, ఆప్టిమైజేషన్, ఆపరేషన్స్ రీసెర్చ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంతా దాని మీద చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తం ERP దాని మీద చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏఐ ఉన్న తర్వాత మనం ఏం ఆలోచించాలంటే ఎలా వాడుకోవాలి. దానికి ఇందాక మొట్టమొదటి ప్రశ్నకు వద్దాం. ఇండియా డేటా సెంటర్లో నేను మన కాలేజీకి వెళ్ళాను. కాలేజీలో కుర్రవాళ్ళు లేచి అడిగాడు, ఇండియా ఎప్పుడు మన డీప్ సీక్ లాంటిది వస్తుంది అని అడిగాడు. ఒకటి ఆయన మనకు అది ఏంటంటే మనకి అది దేశానికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనకి ఇండియాలో ఒక
ఇండియాలో కాదు, చాలా దేశాల్లో ఈ ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంటంటే వీ ఆల్వేస్ లుక్ ఫర్ గోల్డ్ మెడల్స్. మన దేశంలో ఎంతమంది ఆట ఆడుతున్నారు అన్నది కాదు, ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయనేది. మనం ఏమనుకుంటాం, దీనికి దానికి కోరిలేషన్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఉండక్కర్లేదు. అంటే ఏంటంటే ఉదాహరణకి మనం ఒక మన స్విమ్మింగ్ మన ఇండియా కంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చింది ఒక మనిషి ఉన్నాడు, మైకేల్ ఫెల్ప్స్. వాడిని కనుక మన దేశానికి సిటిజన్షిప్ ఇచ్చేసి మన దేశాన్ని పట్టుకొస్తే సడన్లీ ఇండియా కౌంట్ పెరిగిపోతుంది. అటున్నప్పుడు మనం అనుకుంటామా, కాదు ఇక్కడే పుట్టాలి అంటాం. సరే, ఒకడు పుట్టాడు, వాడు మైకేల్ ఫెల్ప్స్ దేశం, వాడు పిల్లలు పుట్టాడు, వాడు వాళ్ళని పెరిగాడు, సో అప్పుడు ఈతలు వేసాడు, వాడికి స్విమ్మింగ్ వచ్చింది. అటున్నప్పుడు మనం అనుకుంటామా ఈ సాధారణంగా వచ్చిన జనాలందరికీ ఈతలు వచ్చాయా? లేదు కదా. అంటాం కదా. వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఇస్తారు, గ్రేట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, అది నిజమే. కానీ ఈజ్ దట్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద మనీ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డీప్ సీక్ అనేది మనం క్రియేట్ చేస్తే కనుక, మన ఇండియాలో క్రియేట్ చేస్తే దాని మూలంగా రకరకాలు చాలా వస్తాయంటే గ్రేట్, నో ప్రాబ్లం. కానీ మన దగ్గర అంత డబ్బులు లేనప్పుడు మనం ఇంకో విధంగా ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ వాడు చైనా వాళ్ళు అంతే ఆలోచించారు, అందుకని చౌకలో చేశారు. మనం అందుకనే మన శాటిలైట్ ప్రోగ్రామ్ ఈజ్ గ్రేట్ ప్రోగ్రామ్. తక్కువ డబ్బులు మనం చేసాం, మనం తక్కువ డబ్బులు చేయగలిగితే పర్లేదు. అదేంటంటే ఐఐటీలో కాదు, ఇప్పుడు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే గ్రేట్. ఆ డీప్ సీక్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చేయించాలి. అంతేగాని ఐఐటీ మెడలు పెట్టేసి మేము బోర్డు డబ్బులు ఇచ్చేసి మేము చేయించేస్తామంటే కుదరదు. దానికి బదులు ఎలా సాధారణంగా మనుషులు కానీ దాన్ని ఎలా వాడుకోవాలి అది ముఖ్యం. ఎందుకంటే వాళ్ళని కొట్టుకుని వాళ్ళు చేసేస్తారు అందరూ, వాళ్ళకేదో డబ్బుల కోసం వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే అమెరికాలో దాన్ని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడాను ఈ రకరకాల అందరూ డెవలప్ చేసేసారు, బోర్డు రకరకాల సిస్టమ్స్. మనం పైసా ఖర్చు పెట్టలేదు దాని గురించి. చక్కగా మొబైల్ రెవల్యూషన్ మనం చక్కగా పిక్కీ బ్యాక్ ఒక పెద్ద ఖర్చు పెట్టలేకుండా ఇండియాలో ఇక్కడ నాకు వస్తున్న మొబైల్ స్పీడ్లు అమెరికాలో కూడా రావు. ఇంత చౌకగా నాకు అమెరికాలో రావు. నేను ఆస్ట్రేలియా అన్ని దేశాలు తిరిగాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ అండ్ బెస్ట్ ఇంటర్నెట్స్ వీ కెన్ గెట్. ఎందుకు? అది మొదటి నుంచి మనం చేస్తే మన ఇంతటా మన 5G బిల్లు మనమే చేసుకుందాం, మన మొబైల్ ఫోన్స్ మన లేదు, అక్కర్లేదు. దాని బదులు మనం వేరే లెవెల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఫోన్పే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీస్. అమెరికాలో లేదు, అమెరికా కంటే బెటర్గా ఉంటుంది ఇక్కడ. ఇంత రెవల్యూషన్ అక్కడ లేదు, ఫైనాన్షియల్ రెవల్యూషన్. గుంటూరులో నేను బజార్లో పోతే రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్పే చేసుకుంటున్నారు, అంతది అక్కడ లేదు. సో దాని అర్థం ఏంటి, మనం బాగా అవసరమైంది ఇన్నోవేట్ చేయాల్సింది ఇంకో చోట ఉంది, అక్కడ ఎక్కువ మంది చేస్తే కానీ ఈ డీప్ సీక్ చేయటం మూలంగా అందరూ డీప్ సీక్ చేయటం నేర్చుకుంటే కనుక పెద్ద ఉపయోగం లేదు, అన్ని అక్కర్లేదు. అంటే ఈ మొబైల్ ఫోన్లు దాన్ని చిప్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళంటే దానికి లక్షలాది కోట్లాది అక్కర్లేదు, దాని మీద 100-200 చాలు, లేదా అక్కడ ఉన్నది వాడుకోవడం చేసుకుంటే చాలు. దాని బదులు అప్లికేషన్స్ డెవలప్ చేసి ఈ ఫోన్పేల నుంచి, స్విగ్గీల నుంచి, జొమాటోల దగ్గర నుంచి రకరకాల అప్లికేషన్లు రాయటం తెలుసుకొని, లేదా ఈ సిటిజన్ కంప్లైంట్ సిస్టమ్స్ దగ్గర నుంచి, లేకపోతే గవర్నెన్స్ సిస్టమ్స్ దగ్గర నుంచి అటువంటి రాయటం నేర్చుకోవాలి. ఆ విధంగా అదేంటంటే మనకి బోల్డంత డేటా వస్తుంది ఈ దేశంలో, దాన్ని ఎలా చేయాలి అది ఆలోచించుకోవాలి. ఉదాహరణకు సింపుల్ పద్ధతి చెప్తాను. ఇప్పుడు మనం నా కంప్యూటర్ చాలా ఫాస్ట్ అయ్యి అంటాం కదా, దానికంటే ఒక రెవల్యూషన్ ఇంకా ఫాస్ట్గా అయింది. ఏంటి? జెనోమిక్స్ రెవల్యూషన్. మొట్టమొదటి జెనోమిక్స్ చేసినప్పుడు హ్యూమన్ జీన్ సీక్వెన్స్ చెప్పిన $1 బిలియన్ ఖర్చు అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది తెలిసిన? టేక్ ఎ గెస్. I don't know, but then you can get it for free at some places. $100 వాళ్ళు పైపింగ్ చేస్తారు. పూర్తి సీక్వెన్సింగ్ కాదు నేను చెప్పేది, $100 అవుతుంది అంతే. బిలియన్ నుంచి $100. కంప్యూటర్లు కూడా అంత చౌకలు పడలేదు. ఇది దట్స్ ఫాస్టెస్ట్. కానీ ఇప్పుడు రెఫరెన్స్ జెనోమ్ ఏమిటి? రెఫరెన్స్ జెనోమ్ అంటే వాళ్ళు ఏ జబ్బు గురించి మాట్లాడినా ఏదైనా దిస్ ఈజ్ ద నార్మల్, దిస్ ఇస్ ద వేరియేషన్ అంటే నార్మల్ది ఏంటి? వైట్ పీపుల్ది. ఎందుకు మన లేదు? మన దగ్గర లేదు. ద బిగ్గెస్ట్ ద జీన్ జెనోమిక్ దీనికంటే యూకే బయోబ్యాంక్, యూకే ఉంది. అమెరికాలో ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. మన ఒక్క 2-3 రాష్ట్రాలు కూర్చొని ఆ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాంలు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ జీన్ సీక్వెన్సింగ్ చేసేసి ఆ ఫెనోమిక్ స్టడీస్, జెనోమిక్ స్టడీస్ పెడితే కనుక వీ విల్ హ్యావ్ బిగ్గర్ జెనోమిక్ డేటా దాన్ ఎనీవేర్ ఎల్స్. మనకి కంపేర్ టు అదర్ దేశాలు మనకి ప్రైవసీ కన్స్టెంట్ కూడా తక్కువ. దాని అర్థం అంతేకాకుండా జనం కంప్లైంట్ కూడాను, మీ తీసుకుంటున్నాం బాబు, మీ పేరు చెప్పు, మీ ఊరు చెప్పు, మీ కులం చెప్పు, మీ జాతి చెప్పు, మీ ఏంటంటే లేకపోతే ఇంకా ఏం జబ్బులు ఉన్నాయో చెప్పు, తాత పేరు చెప్పు, అన్నీ చెప్పేస్తారు.
దట్స్ యాక్చువల్లీ బై వెరీ యూస్ఫుల్. అంటే కులం దానికి జెనోమిక్ కనెక్షన్ ఏంటంటే నో, ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఏంటంటే మనది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జెనోమిక్ డిస్కవరీస్ ఏంటంటే మనకేంటంటే మనకి బికాజ్ ఎండోగమి ఎక్కువ. కొంచెం పాక్షికంగా మీరు సమాధానం చెప్పేశారు. ఏఐ రావటం వలన ఉద్యోగాలు పోతాయి అనే ఒక నోషన్ ఉంది. దానికి మీరు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ డేటా, కంప్యూటింగ్, ఇంకా అల్గోరిథమ్స్ ఈ 3 డెవలప్ అయ్యి రావటం వల్ల మనకి కొత్త ప్రపంచం అనేది ఒకటి తయారవుతుంది. దీని లోపల డేటా అనే భాగం మనకి ఇండియాలో కుప్పలు తెప్పలుగా డేటా వచ్చేస్తుంది. కంప్యూటింగ్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అల్గోరిథమ్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఉద్యోగాలు పోతున్నాయి, ఒక ఎంఎన్సీ వచ్చి కంపెనీ పెడితేనే ఇక్కడ ఉద్యోగాలు ఉండాలి అనే దాని నుంచి నేనే అప్లికేషన్స్ తయారు చేయొచ్చు ఉన్న ఏ టెక్నాలజీని వాడుకొని అనే ఒక సమాధానం మీరు పాక్షికంగా ఇచ్చారు. ఎంతవరకు నిజం ఈ ఉద్యోగాలు పోతున్నాయి అనేది? తర్వాత ప్రత్యామ్నాయాలు కూడా వెంటనే సృష్టించబడుతున్నాయా, లేదా కొంచెం వేచి చూడాలా మనం ఏఐ నుంచి వచ్చే లాభాలని పూర్తిగా చూడటం కోసం? ఒకటేంటంటే తప్పకుండా డిస్రప్షన్ అనేది రాబోతుంది. ఉద్యోగాలన్నీ పోతాయి. అన్నీ కాదు, చాలా రిపిటేటివ్ రిడెండెంట్ జాబ్స్ అయితే పోతాయి. అంతేకాదు, రిపిటేటివ్ రిడెండెంట్ కాదు, మనం క్రియేటివ్ అనుకునే కూడా క్రియేటివ్ కాదు. ఓకే, ఏంటి ప్రోగ్రామింగ్ అనేది 30% ఆఫ్ ద ప్రోగ్రామింగ్ జాబ్ మీద ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని లెక్కేశారు. అది నా లెక్క కాదు, వాళ్ళు అనేది. ఇప్పుడు మా కంపెనీని చూస్తున్నాను, మేము అంతకుముందంతగా జూనియర్ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. వాళ్ళు చేసేది మీకు ఏఐకి ఇచ్చేస్తే అది చక్కగా రాసేస్తుంది, వాళ్ళకంటే బెటర్గా రాస్తుంది, వాళ్ళకంటే ఫాస్ట్గా రాస్తుంది, విసుక్కోకటి రాస్తుంది, తక్కువ జీతంతో రాస్తుంది. అటువంటిప్పుడు ఏమిటి? సో అటువంటి ఉద్యోగాలు అదృష్టమైపోవచ్చు. కొన్ని కంపెనీల్లో ప్రతి డెవలపర్కి ఒక ట్యాబ్ ఖచ్చితంగా చాట్ జీపీటీను లేకపోతే క్లౌడ్ ఓపెన్ ఉండి ప్రోగ్రామింగ్ మొత్తం అక్కడి నుంచి కోరిలేట్ చేసుకుంటూ రాసుకోవడం సర్వసాధారణం ఈరోజు. ఆఫ్ కోర్స్, అందుట్లో దానికి సందేహం ఏమీ లేదు. ఎలాగంటే ఒకటి చెప్తాను, నా చిన్నతనంలో జ్ఞాపక శక్తి ఉన్నవాడు బాగా వీడు తెలివిగలవాడు అనుకునేవాళ్ళు. వీడికి బాగా తెలుసుంటారు ఎందుకంటే ఇప్పుడు భలే గుర్తుంటాయి అని. కానీ ఇప్పుడు గూగుల్ వచ్చేసిన అంత గుర్తు అక్కర్లేదు కదా, ఏది కావాలనుకున్నప్పుడు ఫింగర్ టిప్స్లో ఉంటుంది. భారతదేశ జనాభా ఎంత ఎందుకు నేర్చుకోవడం బాబు, నేను అడిగితే ఏమంటే ఫింగర్ టిప్స్లో ఉంటుంది. కానీ రఫ్ ఐడియా ఉండాలి. భారతదేశ జనాభా అంటే 1 లక్ష అనలేము కదా, అంటే ఉరమరిగ్గా తెలుసుకోవాలి. దాని అర్థం అంటే మనకి ఆ నంబర్ కొంచెం కాన్సెప్చువల్గా అర్థమై ఉండాలి. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. ప్రోగ్రామింగ్ అంటే కాన్సెప్చువల్గా ఉండాలి, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. ఎందుకంటే అది అంతకుముందులో మన డీటెయిల్స్ మనం గూగుల్ ఇచ్చేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత డీటెయిల్సే కాదు, ఆ పని కూడా చేసేయగలదు అనమాట. ఉదాహరణకి ఒక ఎస్సే రాయటం అంటే మనం అవుట్లైన్ ఇచ్చేస్తే అది రాస్తుంది. కానీ అది రాసిన తర్వాత మనం దాన్ని నమ్మక్కర్లేదు. మనం రివ్యూ చేయటం, ఎడిట్ చేయటం, ఫర్దర్ ప్రాసెసింగ్ అంతా ఏంటంటే రఫ్ డ్రాఫ్ట్ రాసుకోవటం. మనం ఒక రఫ్ డ్రాఫ్ట్ రాస్తాం అంటే కరెంట్లీ ప్రస్తుతం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంటుంది నేను చెప్పలేను. ఈ విధంగా చేయొచ్చు. మనం ఒక రఫ్ డ్రాఫ్ట్ అవుట్లైన్ రాస్తాం, దానికి ఇస్తాం, అది ఫిల్ చేస్తే మనం తీసుకుంటాం, మనం దాన్ని కంప్లీట్ తరువుగా ఎడిట్ చేసి మన సొంత కొద్దిగా పడతాం, మనం రిలీజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నాకు తెలిసిన వాళ్ళ జర్నలిస్ట్ దగ్గర నుంచి అందరూ ఈ విధంగా చేస్తున్నారు అమెరికాలో. సో ఇందులో ఎక్కువగా హాలుసినేషన్ అనే ప్రాబ్లం ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమిస్తున్నారు ఈ జర్నలిస్టుల గురించి వాడుతున్న వాళ్ళు కానీ? ఏలోనే చూస్తే అంతకుముందు కంటే ఇప్పుడు హాలుసినేషన్ చాలా తగ్గిపోయింది. ఓకే, ఎందుకంటే ఏ అన్నది 2 విధాలుగా మనం, ఒకటి ఏ విధంగా ఈ అల్గారిథం అన్నది బుర్ర పెంచడం గురించి ఆలోచిస్తున్నారు, బుర్ర పెంచడం గురించి కంటిన్యూ చేస్తున్నారు. కానీ దాని మూలంగా హాలుసినేషన్ తగ్గడం కాదు, దానికి ఎక్స్టర్నల్ సిస్టమ్స్ బిల్డ్ చేశారు, గార్డ్ రైల్స్ బిల్డ్ చేశారు, వ్యాలిడేషన్ బిల్డ్ చేశారు. కొన్ని రకాలు ఏంటంటే చూసిన దానికి వెరిఫై చెయ్యి. ఇప్పుడు పర్ప్లెక్సిటీ అనేది ఉన్న సిస్టమ్ ఉంది, మన ఇండియన్ పెట్టినది. ఐఐటి నాకు జూనియర్, బాగా జూనియర్, మనకు నాకు తెలియదు కానీ బాగా జూనియర్. అతను పెట్టిన కంపెనీ పర్ప్లెక్సిటీ. అందుట్లో కనుక అడిగితే కనుక దానికి రెఫరెన్స్లు ఇస్తుంది, ఇంటర్నెట్లో రెఫరెన్స్లు. ఓకే, అంటే అది హాలుసినేట్ చేయదు, ఇంటర్నెట్ చేసి దానికి సమ్మరైజ్ చేసి దాని రెఫరెన్స్లో ఇన్సర్ట్ చేసి మరీ ఇస్తుంది. ఇంటర్నెట్ తప్పైతే ఏం చేయగలం, వికీపీడియా ఉంది, తప్పైతే ఏం చేయగలం, అంతే కదా. ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంటుంది. ఒక లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ పడాల్సిందే. అందుకని నేను అనేది ఏంటంటే, మనకి ఇందాక ఉద్యోగాలు పోతున్నాయంటే మనకి ప్రత్యామ్నాయం అంటే ముందు ఫోటోలో ఉంచుకోవాలి. చదువు అన్నదాని డెఫినేషన్ మారాలి. అంతే. ఒకప్పుడు చదువు ఏంటి, ఇంకా బాగా ఒకప్పుడు చదవటం, రాయటం, లెక్కలేయటం 3, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటారు 3 hours అని చేసేలా ఉన్నది. తర్వాత మనకేమొచ్చింది, ఈ రకరకాల సబ్జెక్టులన్నీ మనం ఒక విధంగా నేర్చుకున్నాం. మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒక విధంగా మోసలో పడిపోయాం. ఏంటి ఇది, ఫ్యాక్ట్స్ నేర్చుకుని ఫ్యాక్ట్స్ బట్టి పట్టడం. కానీ బిగ్ పిక్చర్ వ్యూ అన్నది మనం కొంచెం తక్కువ ఇచ్చాం పిల్లలకి.
వీ థాట్ దట్ ఇస్ ఫ్యాక్ట్స్ కనుక ఇనఫ్ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటే కనుక బిగ్ పిక్చర్ వ్యూ వస్తుంది అనుకున్నా, కానీ రావటం లేదు. ఎలా తెలుసు నాకు? ఈ ఫ్యాక్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఈ వాట్సాప్లో వచ్చిన ఫ్యాక్ట్స్ కూడా ఫ్యాక్ట్స్ అని వేసుకుని కనుక కలిపేస్తున్నారు. ఇప్పుడు నన్ను కనుక అడిగితే కనుక ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలంటే నేను 3 ఉండాలని చెప్తాను. ఒకటి, మన హెల్త్ గురించి కొంచెం బేసిక్ అవగాహన ఉండాలి. హెల్త్, న్యూట్రిషన్, బేసిక్ మెంటల్ హెల్త్, వీటన్నిటి గురించి ఎవరైనా నేర్పుతున్నారా? లేదు. ఎందుకంటే అది ఇమీడియట్లీ ఉపయోగం. రెండోది, ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇమీడియట్లీ రావాలి. మోస్ట్ ఆఫ్ ద స్కామ్స్ దేని నుంచి వస్తున్నాయి? ఫైనాన్స్. అది రెండోది. మూడోది ఏంటి? వాట్సాప్ మెసేజ్లు చూసి అది నిజమో కాదో నిర్ధారించుకోవడానికి అసలు ఏ విధమైన గీటరే అప్లై చేయాలని నేర్చుకోవటం, అది మూడోది. ఈ 3 చెప్తే చాలు, మిగతాది ఈ లెక్కలు అవన్నీ తర్వాత వస్తుంది నేర్చుకోవటం. ఈ 3 ముఖ్యం. ఈ 3 ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఎవరు చెప్పినా మనం వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేషన్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ టెక్నిక్స్ అవసరం అవుతుంది. నేను ఇప్పుడు ప్రోగ్రామింగ్ రాస్తాను, అంతకుముందు ప్రోగ్రామింగ్ రాయటం అనేది పీజీ ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు అది ఇవ్వటం లేదు నేను. వాడు ఎంత కాంప్లెక్స్ మెటీరియల్ ఎంత ఫాస్ట్ చదవగలుగుతున్నాడు, ఎందుకంటే చదవటం చాలా ముఖ్యం. ఎందుకంటే చాట్‌జీపీటీ ఇచ్చేంత మాత్రం చదవగలగాలి కదా, చదవటం ముఖ్యం. రాయటం కంటే చదవటం ముఖ్యం అవుతుంది. రెండోది ఏంటంటే ఆ చదివి అర్థం చేసుకోవడం, అసిమ్యులేట్ చేసుకోవడం, దాన్ని అప్లై చేయటం, అటువంటివి ముఖ్యం అవుతుంది. అంతకుముందు కంటే కొన్ని రకాల ఏంటంటే కొంచెం స్కిల్స్ అన్నవి అంతకుముందు ఉండే స్కిల్స్ కంటే ఇప్పుడు ఇవాల్యుయేట్ చేయగలగటం, ఇది 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 నిజమా కాదా, ఉపయోగమా కాదా, అటువంటి చేయగలగటం ముఖ్యమవుతుంది. అంటే ఏంటంటే అంతకు మెమరైజ్ చేయటం పోయింది, మనం సొంతగా క్రియేట్ చేయడం కొంచెం తగ్గుతుంది. ఎవాల్యుయేట్ చేయటం అనేది, మాడిఫై చేయటం అనేది, ఎడిట్ చేయడం, అప్లై చేయడం అనేది, అటువంటి స్కిల్స్ పెరుగుతున్నాయి. అటువంటిప్పుడు మనం ఇవి ఎస్ఏ రాయటం అనేది కాదు, ఎస్ఏ ఒకటి ఇచ్చి ఇందుట్లో ఏం తప్పులు ఉన్నాయి, ఏది ఇలాజికల్ కంక్లూషన్స్, 2 ఎస్ఏలు ఇచ్చి ఈ ఎస్ఏలు ఏ విధంగా కాంటాక్ట్ చేస్తున్నాయి, ఎక్కడ ఏది నువ్వు ఎక్కువ నమ్ముతావు, ఎందుకు నమ్ముతావు, దానికి కోరిలేటింగ్ ఫ్యాక్ట్స్ ఎక్కడున్నాయి చెప్పగలవా, అటువంటి ప్రశ్నలు అడుగుతుండాలి. కానీ ఆవు మీద వ్యాసాలు కుదరం. అవును. సో డిస్రప్టివ్ టెక్నాలజీ మొత్తం ఇంతకుముందు మీరు మొదట్లో చెప్పినట్టు పూర్తిగా డిస్ట్రక్షన్ చేసి అక్కడి నుంచి కొత్త ప్రపంచాన్ని సృష్టించడము, లైక్ ఏ అన్నది మరి డిస్రప్టివ్ ఫోర్స్ అది కొన్ని చోట్ల మనకి నిజమే. ఉదాహరణకి ట్రావెల్ ఏజెంట్ తీసుకోండి, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ట్రావెల్ ఏజెంట్ లేరు కదా, చాలా తక్కువ ఉన్నా కూడా, అంతకుముందులా కాదు. నేను ట్రావెల్ ఏజెంట్ ఫాలో కొన్నేళ్ళు కానీ అలాగైపోయింది కదా. సో అనేకం హోటల్ కూడా మనం ఏదో బుక్ చేయడానికి ఎవరైనా మనిషి దగ్గర పోము, ఆన్లైన్ చూసుకుంటాం. అంటే దీన్ని నెగటివ్ కాంటెక్షన్ లోనే చూస్తున్నాము. బట్ పబ్లిక్ గుడ్ కోసం రెండు ఉన్నాయి నెగిటివ్. ఒకటి వచ్చింది ఎయిర్బిఎన్బి వచ్చింది, అది డెస్టినేషన్ ఇంకోటి వచ్చింది. అంతకుముందు ఎయిర్బిఎన్బి ఉండేదా? లేదు. ఎయిర్బిఎన్బి వచ్చింది. ఇప్పుడు నేను ఏదో మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా ఉంటానుకుంటుంది అనమాట, హోటల్ ఉండక్కర్లేదు, ఎవరో కొన్ని ఇల్లు ఉండొచ్చు, వాడికి ఇల్లు ఖాళీగా ఉంది, మనకు అవసరం, మ్యాచ్ అయింది, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అటువంటి తోటి వచ్చింది కదా. అంటే ఒక డోర్ పోతుంది, ఒక తలుపు మూస్తే ఇంకో విండో తెరుస్తుంది అంటే సంథింగ్ లైక్ క్లయింట్ సర్వర్ నుంచి మనం పియర్ టు పియర్ కి మూవ్ అవుతున్నాం కంప్యూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వెరీ టెక్నికల్. మనకి కాకుండా నేను మామూలుగా చెప్పేది ఏంటంటే, ఓకే, దీని మూలంగాను రకరకాల కొంచెం కొత్త రకాలు రావటం సహజం. కానీ నేను స్పెక్యులేట్ చేసేది ఏంటంటే, నిజానికి ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ అనేది తప్పకుండా తగ్గుతుంది. ఎందుకంటే మనం చూడండి ఏ విధంగా ఏంటంటే, మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అంతకుముందు ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది కదా. మన అగ్రికల్చర్ రెవల్యూషన్ అంతకుముందు ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది కదా. ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. దీన్నే మనం యాక్చువల్లీ క్లాసికల్ మార్క్సిస్ట్ అంటే ఇన్హెరెంట్ కాంట్రాక్షనల్ క్యాపిటలిజం ఏమవుతుందంటే, వాళ్ళు టూల్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు టూల్స్ బెటర్ అవుతాయి. టూల్స్ బెటర్ అయినప్పుడు ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే వాళ్ళు కొనలేకపోతే వీళ్ళకి టూల్స్ లాభాల కోసం ఇంకా టూల్స్ బెటర్ చేస్తారు. అది ఒక విషయ సైకిల్ అవుతుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకోటి కొత్తది మొదలు అవుతుంది. మొదలు కాకపోతే గవర్నమెంట్ మొదలు చేస్తుంది. అవును. ఉదాహరణకి సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గవర్నమెంట్ అని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, ఆ కాన్సెప్ట్ లేదు అంతకుముందు. గవర్నమెంట్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది, సంవత్సరానికి ఎంతని, నెలకింతని. అది అనేక చోట్ల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. యూనివర్సల్ బేసిక్ ఆఫ్రికాలో కూడా అంటే అంతకుముందు ప్రోగ్రామ్ ద్వారా డబ్బులు ఇవ్వడం కాదు, ఇదిగో ఇంత డబ్బులు మీరు నెలకు తీసుకోండి, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. దట్స్ ఎ ఫెయిర్ ఆర్గ్యుమెంట్. కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పారు, మీ కంపెనీలో ఒక కొత్త అభ్యర్థిని తీసుకునేటప్పుడు మీరు
వేరే స్కిల్స్ చూస్తారు, ట్రెడిషనల్ స్కిల్స్ కాకుండా. ఆ విధంగా ఈ ఉద్యోగాలు పోతున్నాయి అనే పరిస్థితుల లోపల యువత ఎలాంటి స్కిల్స్తో సిద్ధంగా ఉండాలి? అవి ఒకటి చెప్తాను. అందుట్లో 2 పార్ట్లు ఉన్నాయి. ఒక పార్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈ ఉన్న ఉద్యోగాలు ఈ విధంగా ఉంటే ఏ స్కిల్స్ కావాలో నేను చెప్పగలను. ఇప్పుడు నేను చెప్తున్నట్టు అనమాట. మాకు అంతకుముందు వేరే విధంగా చేసేవాళ్ళు ఇప్పుడు వేరే విధంగా చేస్తారు. కొత్త రకంగా ఉద్యోగాలు రాబోతున్నాయి ఉన్నాయి కదా, అవేవో నాకు ఇంకా తెలియదు. అది తెలిస్తే అంటే రకరకాల స్పెక్యులేట్ చేస్తే దాంట్లో బిలియనీర్లు అయి ఉండేవాళ్ళు. అంటే తెలిస్తే కనుక నేను యూట్యూబ్ బిగినింగ్ నేను యూట్యూబర్లు అయ్యి ఉండేవాడిని కాదే. నాకు అంటే నేను ఉదాహరణకి నేను ఈ రకరకాల ఈ సోషల్ సైట్స్లో నాకు కొన్ని నంబర్ నాది బిలో 100 ఉంది, అయినా కూడా దాన్ని ఏం చేయలేకపోయాను. ఎందుకంటే ఐ డోంట్ సీ దట్ ట్రెండ్. వీ డోంట్ నో. దాన్ని ఫ్యూచర్ని షేప్ చేయటం అంటారు. రకరకాలుగా షేప్ చేస్తూ ఉన్నారు జనాలు. ఈవీస్ దగ్గర నుంచి లేకపోతే సోలార్ ప్యానల్స్ దగ్గర నుంచి రకరకాలుగా ఫ్యూచర్ని మారుస్తున్నారు వాళ్ళు. మనకు ఇంకా తెలియదు ఏ విధంగా మారబోతుంది అనేది. కానీ మనం అందుకని ఇప్పుడు జరుగుతున్న దానికి నేను చెప్పగలను. అది ఒక పార్ట్ చేసిన తర్వాత దానికి వద్దాం. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జాబ్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ ఏ విధంగా మారబోతున్నాయి, లేకపోతే బిజినెస్ కానీ ఏ విధంగా మారబోతున్నాయి, అది వద్దాం. అది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. అది దాంతో పాటు దానికంటే ముందు ఇంకొక ప్రశ్న కూడా ఆలోచిద్దాం. మన ప్రిమిస్ ఏంటి? ఉద్యోగం చేయటం అనేది. ఎందుకు ఉద్యోగాలు చేయాలి? డబ్బులు. ఎందుకు డబ్బులు? తింటాం. తిండి పుడుతుంటే ఆల్రెడీ ఉంటే కనుక ఎందుకు తిండి కొనాలి కదా. మనకు ఎందుకు కొనాలి? కొనకపోతే మరి ఎలాగొస్తుంది? కానీ ఆ ప్రొడక్షన్ అవుతూ ఉంది, వీడికి తీరిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రొడక్షన్ కూడా ఆటోమేటైజ్ అయినప్పుడు, అది చీప్ అయినప్పుడు అది ఎందుకు ఫ్రీగా రాకూడదు? ఎందుకంటే మనకి హిస్టారికల్లీ మనము ఒకటి ఆలోచిస్తున్నాం అంటే పని చేస్తేనే వాళ్ళు తిని రావాలి, పని చేస్తేనే ఇది రావాలి. పని అనేది మన మానవ లక్షణం అయిపోయింది. పని అనేది ఒక మోరల్ ఆబ్లిగేషన్ అయింది. కానీ అంతకుముందు మనం దానికి కొంచెం కొన్ని విధాలుగా సమాధానం పడ్డాం. ఏంటి? చెమటలు పోసే పని బదులు ఆలోచించే పని అయింది. లేదా కూర్చొని చేసే పనులు కూడా పర్వాలేదు పని అని ఒప్పుకుంటున్నారు. లేదా ఇప్పుడు పని ఉన్న టిక్ టాక్ మీద డ్యాన్స్ చేయడం కూడా పని ఒప్పుకుంటున్నారు. అటువంటిప్పుడు ఇంట్లో కూర్చోవడం కూడా పని ఒప్పుకుంటారా? తెలియదు. ఏంటంటే మనకి దానికి మూలంగా వచ్చే సోషల్ రిపర్కషన్స్ ఏమిటి? వాడికి మెంటల్ ఇల్నెస్ లాంటివి పెరుగుతాయా? లేకపోతే వాడికి మోటివేషన్ ఉంటుందా? వాడు లేచి కొంచెం తిరుగుతాడా? లేకపోతే ఏ విధంగా పోతుంది? ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ రెవల్యూషన్ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే అంతకుముందు మన బయాలజీ ఈజ్ యూస్ టు వర్కింగ్ హార్డ్ అవుట్ సైడ్. అప్పుడు కూర్చొని సెడెంటరీగా మన కంప్యూటర్ ముందు పనిచేయడంతో ఒబిసిటీ పెరిగిపోయింది, డయాబెటీస్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయింది. అంటే యూనివర్సిటీ బేసిక్ ఇన్కమ్ అసలు ఏం పని చేయగలదండి? ఇంకేం పెరిగిపోతుంది? వాడికి మెంటల్ ఇల్నెస్ వస్తుందా? ఏమొస్తుంది? ఐ హ్యావ్ నో ఐడియా, నాకు తెలియదు. అటువంటి దాని మీద రీసెర్చ్ చేయడం కానీ, అటువంటి దాని మీద స్పెక్యులేట్ చేయడం కానీ, అటువంటి దాని మీద ఏమవుతుంది అని చూడటం కానీ చాలా అవసరం ఉంది. దాని మీద మోరలిస్ట్ ఆర్గ్యుమెంట్లు చేయకుండాను ఇది జరగబోతుంది, దట్స్ ఇన్ఎవిటబుల్, లెట్ us ఫిగర్ అవుట్ వాట్ టు డూ అబౌట్ ఇట్. దాని గురించి ఏమి చేయగలగాలి, ఏమి చేస్తే అది పాలసీ మేకర్లు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఫోకస్ చేయాల్సింది. అందుకని ఈ 1 పార్ట్లో సెకండ్ పార్ట్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది రాబోతుంది, రాదు అని చెప్పలేము. ఇది ఫస్ట్ పార్ట్ చూసుకున్నాం. సో ఏఐ పబ్లిక్ గుడ్కి అంటే సాధారణ ప్రజలకి మంచి చేకూర్చడంలో ఏ విధాలుగా మీరు చూసినంతలో అది ఉపకరిస్తుంది? రకరకాలుగా. ఒకటేంటంటే ఇందాక గండ గురించి చెప్పాను, బలహీనుడు కూడా చేశాను. ఇప్పుడు కొంచెం అంతగా మనం ట్రెడిషనల్ విధంగా అనుకునే తెలివితేటలు లేని వాళ్ళు కూడాను చేయగలరు. ఇప్పుడు నేను కష్టపడి ఒక జీవితాంతం కష్టపడి ఇంగ్లీష్ బాగా రావడం నేర్చుకున్నాను. అది అంటే నేను 23 ఏళ్ళప్పుడు మా ఫస్ట్ పేపర్ రాస్తున్నప్పుడు నాకు 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంగ్లీష్లో. తెలుగులో చదువుకున్నాను, నాకు 93 మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకున్నాను. అమెరికా పోయిన కొత్తలో నేను సెకండ్ ఇయర్లో నేను పేపర్ రాస్తే మా మాస్టర్ అలా ఇంకుతో వచ్చింది. ఆయన వచ్చాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నావా అని అడిగారు. నాకు చాలా అనుమానం వేసింది. ఏంటి అంటే ఐ డోంట్ నో ద రెటారిక్స్. అవన్నీ ఆ బుక్స్ అన్ని తర్వాత చదువుకొని 10 ఏళ్ళ పాటు నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ పేపర్కి ఎలా పడేస్తే అలా అద్భుతంగా వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా. అంటే హార్వర్డ్ వాడు మా ప్రొఫెసర్, మా గైడ్ హార్వర్డ్ పిహెచ్డి, స్టాన్ఫర్డ్ పిహెచ్డి, హార్వర్డ్ అండర్ గ్రాడ్, అంత లెవెల్లో వచ్చేస్తుంది ఇప్పుడు. అటువంటిప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, నేర్చుకోవాలా నేర్చుకోకూడదా? కానీ నేను అనుకునేది ఏంటంటే నేర్చుకోవటం మూలంగాను ఐ కెన్ మేక్ ద మెషిన్ ఇంకా బెటర్గా. నేను నేర్చుకునే విధం మారుతుంది. కానీ నాకు టెక్నిక్స్ తెలుసు, నేను అడగచ్చును, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, లేదు ఏది
ఏది ఎప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుందో నాకు తెలుసును, దానికి తెలియదు. నాకు మనుషులతో నేను డీల్ చేస్తున్నాను కదా, ఈ మనుషులు ఎలా ఉంటారో తెలుసును, అది తెలియాలి. అంటే కొంచెం స్కిల్ మారింది, కానీ అంతకుముందు అంత కష్టపడక్కలేదు వర్క్ ప్రొడ్యూస్ చేయడం కోసం. అంటే ఒక థీసిస్ రాయడానికి ఇంతకుముందు ఒక రీసెర్చ్ స్టూడెంట్కి దాదాపు 2-3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 3 నిమిషాల్లో మీకు మొత్తం థీసిస్ తయారై వస్తుంది. కానీ అది ఉపయోగపడుతుంది. ఇన్పుట్స్ ఇతను ఇస్తూనే చేయాలి. అది అంత ముందు రీసెర్చ్ తను చేయాలి, ఇన్పుట్స్ తను చేయాలి. అది ఇస్తే కనుక అది ఫార్ములేట్ చేస్తుంది, దాంతో ఆడాలి, దాన్ని కొంచెం మార్చాలి, దాని ముందు దాన్ని ఏ విధంగా చెప్పాలి, లేకపోతే చాలా గ్లిప్గా ఉంటుంది. అంటే పై పైన మెరుగులు గీసినట్టు ఉంటుంది, కానీ అసలు లోతైనది ఉండదు అనమాట. సో ఈ విధంగా చూస్తే కనుక నెక్స్ట్ పబ్లిక్ గుడ్. ఇప్పుడు ముఖ్యంగా ఒక అన్నిటికంటే ముఖ్యమైన చదువు అన్న దాని గురించి ఆలోచించుకోవాలి. హెల్త్ కేర్ అన్నది కూడా ఉంది, చదువు హెల్త్ కేర్ రెండు మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. చదువు అన్నది నేను చెప్పినట్లు ఏంటంటే నేను ఒక 5 థింగ్స్ ఐడెంటిఫై చేశాను. దట్స్ వాట్ ఐ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ విచ్ వీ యూజ్ ఇన్ అవర్ కంపెనీ. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబ్స్ట్రాక్షన్స్. అనగా అంటే ఏంటంటే ఒక ప్రపంచంలో మనం జరుగుతుందని కంప్యూటర్కి కంప్యూటర్లో విధంగా ఏ విధంగా మోడల్ చేయటం, ఏ విధంగా అన్వయించుకోవటం, ఏ విధంగా ప్రాబ్లమ్ని డిఫైన్ చేసుకోగలగటం అనేది ఒక స్కిల్. రెండోది ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ముఖ్యం కాదు, ఏ విధంగా స్లైస్ చేయాలి, ఈ పెద్ద ప్రాబ్లం ఇన్ని రకరకాల చిన్న ప్రాబ్లమ్స్ లాగా ఎలా చెప్పాలి అనేది రెండో స్కిల్. మూడో స్కిల్ ఏంటి, అది ఒక్కొక్క ప్రాబ్లం విడివిడిగా సాల్వ్ చేయొచ్చును. సాల్వ్ చేసినప్పుడు అన్నిటినీ ఎలాగా మనం కంబైన్ చేసుకొని కొత్త ఒక సమ్ ఈజ్ అ గ్రేటర్ దాన్ పార్ట్స్ అంటే కొత్త సొల్యూషన్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే బ్రిక్స్ అనమాట, ఒక ఇటుక రాయాలి. ఆ ఇటుకలో చెప్పేసి మనం ఇల్లు కట్టాలి. ఇల్లు ఏ విధంగా కట్టచ్చు, ఆ ఐడియా ఏ విధంగా కట్టాలి మన ఐడియా ఉండాలి కదా, అది మూడో స్కిల్ సింథసిస్. నాలుగో స్కిల్ ఏంటంటే కట్టిన తర్వాత అది ఎలాగా అది మనం దేనికి ఉపయోగం కావాలో దానికి ఉపయోగపడుతుందో లేదా తెలియాలి. ఐదోది ఏంటంటే ఎస్థెటిక్స్ అంటే బ్యూటీ. ఇదంతా చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఇల్లు ఎంత ఉంటుంది అంతా బాగుంటుంది, మన మనిషికేమో మన ఆనందంగా ఉండదు. ఎందుకు ఉంటే ప్లెజెంట్గా ఉండదు. మన నీడ ఉందా ఉంది, బాత్రూమ్ ఉందా ఉంది, డ్రాయింగ్ రూమ్ ఉందా ఉంది, కానీ ఏమిటి ఎందుకో నాకు నచ్చలేదు. అలా కాకుండా ఏమిటి ఆ క్వాలిటీ, ఆ బ్యూటీ అనేది 5వ క్వాలిటీ. ఈ 5 అనేది ఫండమెంటల్ స్కిల్స్. వీటి మీద ఫోకస్ చేయాలి, వీటి మీద బేసిస్ అయిన కరికులం రావాలి. ఓకే, నేను ఒక డిగ్రీ లెవెల్లో మేము క్రియేట్ చేసాం, దాని మీద వర్క్ చేస్తున్నాను, అది ఒకటి క్రియేట్ చేశాం. కానీ హై స్కూల్ లెవెల్ దీన్ని ఎలా చేయాలి నాకు తెలియదు. ఇంకా అంటే డీల్ చేయట్లే అవసరం లేదు కాబట్టి నేను చూడలేదు, కానీ దాన్ని కూడా ఆలోచించుకోవాలి. అఫ్ కోర్స్ సైన్స్ వాళ్ళంతా కూడా ఉంది, అది బిగ్ పిక్చర్ వ్యూ కావాలన్నా కదా, అది నాకు రావాలి. కానీ ఆ బిగ్ పిక్చర్ వ్యూ అనేది ఏంటంటే మనం ఉట్టిని నేర్చుకోకుండాను దాని అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సైంటిఫిక్ థింక్ అనేది ఏ విధంగా రావాలి, అది దాని గురించి చూసుకుంటుండాలి. లేకపోతే C+O2 CO2 అనేది పెద్దగా ఉపయోగం కాదు. కానీ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటంటే ఈ విధంగా మాలిక్యూల్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది, ఏ విధంగా వస్తుంది, అంతా మనం నేర్చుకుంటున్నాం అనమాట. అది సో దోస్ ఆర్ ద ఫండమెంటల్ స్కిల్స్. ఇంకా వచ్చేటప్పటికి ఇంకా ప్రోగ్రామింగ్ మిగతా జాబ్లు అంటే చాలా ఉన్నాయి. ఇక మళ్ళా జాబ్ అంటే వాట్ ఆర్ ద ప్రొఫెషన్స్ ఇదంటే కనుక నేను అనుకునేది ఏంటంటే మోర్ దెన్ ద కంప్యూటర్లు ఏంటంటే ఫిజికల్ వాళ్ళతోటి ఉండే ఉద్యోగాలు మటుకు కొంచెం ఎక్కువ ఫ్లరిష్ అవుతాయి కొన్నాళ్ళ పాటు. ప్లంబింగ్ ఏమాత్రం ప్రతి ఒక్కరికి అవసరం. దానికి ఒక చిన్న జోక్ చెప్తాను. ఉదాహరణకు పెద్ద కంపెనీ CEO ఉంటాడు, రిటైర్ అయి ఉంటాడు. తను వాళ్ళ ఆవిడ అమెరికా వెళ్తారు, వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉంటారు, పిల్లల్ని చూసుకోవడానికి. ఆంటీ గారికి అన్ని మర్యాదలు జరుగుతాయి. ఎందుకు ఆవిడ వంట వచ్చును, పిల్లల్ని చూసుకోవడం చూస్తూ అవి కలకాలం వదిలే విద్యలు. అందరూ ఆవిడ అడుగుతూ పెడతారు, ఆంటీ కందిపత్త చేశారు, అలా చేశారు అని అడుగుతుంటారు అనమాట. ఈ అంకుల్ గారు ఉన్నారు, అంకుల్ గారు ఇక పెద్ద CFO అవ్వచ్చును, కంపెనీ నడిపొచ్చును. ఆయన ఆ స్కిల్ ఏది ఎవ్వరు అంకుల్ పట్టించుకోరు. ఆయన ఎప్పుడు పూర్వకాలం రోజుల్లో ఉంటారు, మా రోజుల్లో ఆ విధంగా చేసాం అలా చెప్తారు. ఈ ఆంటీ మటుకు ఓహో ఈ పచ్చడి ఎలా చేసేది అందరూ ఆంటీని చుట్టూ పెడుతుంటారు. అది అవ్వబోతుంది అనమాట. ఏంటంటే ఈ స్కిల్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్ స్కిల్స్ ఏమిటి, ఈ విధమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అవన్నీ ఒక లెవెల్ వరకు బాగా ఉపయోగం. ఏంటంటే ఈ చేంజ్ అని అంత తేలిగ్గా రాదు, ఒక డెకేడ్ పడుతుంది ఇవన్నీ పోవడానికి. ఒక డెకేడ్ లోపల ఏమవుతుందంటే ఈ సూపర్ టాలెంటెడ్ పీపుల్ ఏ సిస్టమ్స్ డెవలప్ చేసి మెయింటైన్ చేసి ఇది చేయాలి అందరూ వాళ్ళందరూ బాగా ఉపయోగాలు, వాళ్ళకి ఇంకా జీతాలు పెరగచ్చును.
కానీ అంతకుముందులాగా నేను ఏమాత్రం డిగ్రీ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, టెస్టింగ్ చేస్తాను, లాభం లేదు. అటు లో లెవెల్ వల్ల అది డిసపేర్ అయిపోతాం. దానికి బదులు నేను అంత పెద్ద నాకు కంప్యూటర్ నేర్చుకున్నంత ఓపిక లేదు, లేదా నాకు ఆ సామర్థ్యం లేదు, నాకు ఆ బేసిక్స్ లేవు అంటే కనుక దానికి బదులు కొంచెం ఫిజికల్ మెకానికల్ ఇంక్లైన్ జాబ్స్ చేసుకోవచ్చు. దాని మూలంగా ఏంటంటే దానిలో ఏఐ వాడి చేయటం అనే దాన్ని ఏఐ పూర్తిగా ఏమీ చేయదు, ఎందుకంటే అంత డబ్బులు లేవు అందుట్లో. ఈ మెడిసిన్స్ డిస్కవరీ చేయడంలో డబ్బులు ఉన్నాయి, కానీ ప్లంబింగ్ బాబు చేయడంలో పెద్దగా అంటే ఇన్వెస్ట్ చేయడం లేదు. ప్రతి ఒక్క ప్రాబ్లం డిఫరెంట్. అందుకనేంటి ఆ ప్లంబింగ్ కావచ్చును, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చును, మెకానికల్ కావచ్చును, అగ్రికల్చర్ కావచ్చును, నర్సింగ్ కావచ్చును, మనుషులతో కూడుకున్నది, మనుషులతో కూడుకున్నది, రకరకాలన్నీను. అవన్నిట్లోనూ కొంచెం వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచవచ్చు. కానీ ఫండమెంటలీ అందుట్లో ఉద్యోగాలు ఉండొచ్చు అని నేను స్పెక్యులేట్ చేస్తామని తెలియదు. అది 10 ఏళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు పడుతుంది. సో భారతదేశం ఇంకా ఇతర ఆఫ్రికా, గ్లోబల్ సౌత్ అని పిలుస్తాం మనం, ఆ దేశాలకి ఏ విధంగా ఏఐ ప్రగతి ప్రభావం చూపించబోతుంది? ఒకటేంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు బి మేజర్ ప్లేయర్స్, వీఆర్ నాట్ గోయింగ్ టు డిఫైన్ ద ఫీల్డ్. కానీ మనం చూపించినట్లు వీ డోంట్ హ్యావ్ డిఫైన్ ద ఫీల్డ్. మనం ఇంటర్నెట్ మనం డిఫైన్ చేయలేదు, ఏం చేయలేదు. వీఆర్ ప్రొడ్యూసింగ్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఇక్కడ. సో ఆ విధంగా మనం చూసుకుంటే కదా మనం ఇఫ్ యూ ప్లే ద కార్డ్స్ రైట్ చక్కగా చేయగలం. మన అమెరికాలో ఇన్వెస్ట్లోని చైనా వాళ్ళు పర్ఫెక్ట్ చేసి వాడేసుకుంటున్నారు. మనం చక్కగా చేయొచ్చు, ఏమాత్రం ఖర్చు వాడు ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ఫండమెంటల్ ఏంటంటే, నేను ఇందాక డీప్ సీక్ అన్నారు కదా, ఆ పిల్లవాడికి ఏం చెప్పాను, దాని ముందుకు బదులు అప్లికేషన్ చేయను. తర్వాత ఐడియా వచ్చింది, తర్వాత అడిగాను పిల్లల్ని, మీరు ఎవరైనా డీప్ సీక్ రన్ చేస్తున్నారా మీ ల్యాప్టాప్ మీద అని అడిగాను. ల్యాప్టాప్ మీద రన్ చేయొచ్చు, ఒక చిన్న మోడల్ వస్తుంది, దాన్ని రన్ చేయొచ్చు. సిపియూ మీద రన్ చేసే మోడల్స్, ఆఫ్ కోర్స్ నేను డీప్ సీకే రన్ చేయొచ్చు. నా ల్యాప్టాప్ మీద ఇప్పుడు డీప్ సీక్ రన్ అవుతుంది, ఒక్కళ్ళు చేయలేదు. ఓకే అన్నాను, మీరందరూ డీప్ సీక్ రన్ చేసిన రోజు తప్పకుండా మార్పు వస్తుంది. అది ఏమిటంటే ఈ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ ఉన్నాయి కదా, అవి ముఖ్యమవుతున్నాయి. దానికి ఎందుకు ఆఫ్రికా చూస్తే ఎందుకు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు? ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ లేకపోవడం ఎందుకు, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్, ల్యాక్ ఆఫ్ నో హౌ ఎందుకు, ఇక రకరకాల ఆ ప్రాబ్లం చూస్తే ఒకదానితో ముడిపడి ఉండి దాన్ని సాధించడానికి అనేక ఫౌండేషన్ అనేక కష్టాలు పడుతున్నారు. అంటే మైక్రో లోన్స్. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాథ్స్లో హైరార్కీ ఆఫ్ పిరమిడ్ వేసుకుంటే వేర్ వుడ్ యూ పుట్ ఏఐ టుడే? అంటే ఏఐ, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ లెవెల్స్ అంటే కనుక it will have impact on every level usually. Okay. Right? The thing is that including self-realization. For example, I can't paint, but now I can paint. దట్టు అది ఎలా తయారైందంటే, డావించి తాజ్మహల్ని ఎలా డ్రా చేసి ఉండొచ్చు, లేదా బాపు స్టైల్ లోపల నేను మా ఫ్యామిలీ ఫోటోని ఎలా అది గీసిస్తుంది. ఏఐ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలని చూస్తే ఒక విధంగా అది కంప్యూటింగ్, డేటా ఇవి ప్రొవైడ్ చేయగలిగిన బాగా ఉన్నతమైన డబ్బున్న కంపెనీలు మాత్రమే పెట్టుబడి పెట్టగలిగే సంస్థగా మీరు చెప్తున్నారు అని అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు నేను విన్న దాంట్లో. ఫండమెంటల్ మోడల్స్ డెవలప్ చేయాలంటే అవన్నీ అవసరం. అవును, కానీ వాడుకోవడానికి అంత పెద్ద అవసరం లేదు. కానీ ఏఐ డెవలప్మెంట్లో, మషిన్ లెర్నింగ్లో పబ్లిక్ డేటా సెట్స్ ఉన్నాయి. లైక్ హగింగ్ ఫేస్లో కానీ ద క్యాగిల్లో కానీ మనం వెళ్ళినప్పుడు మనకి ఆల్మోస్ట్ టాప్ లెవెల్ కంపెనీస్ ఏ డేటా మీద పనిచేస్తున్నాయో ఆ డేటా మనం కూడా అక్కడి నుంచి తీసుకొని వాడుకునే అవకాశం ఉంది. కానీ నిజంగా కరెక్ట్ డేటా కావాలంటే హై ఎండ్ లెవెల్లో మామూలుగా దొరకదు. ఉదాహరణకి మాలిక్యులర్ రియాక్షన్స్ మేము చూస్తాం, పబ్లిక్ డేటా చాలా తక్కువ. ఓకే, అది ఎవరి దగ్గర ఉంది? ఫైజర్ దగ్గర ఉంటుంది, మర్క్ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, అందుకని వాళ్ళు చేయగలరు. అంచేత విధంగా డెమోక్రటైజేషన్ వరకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే, మొబైల్ రెవల్యూషన్లో ఒక డెమోక్రటైజేషన్ అయింది, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఒక విధంగా చూసుకొని డెమోక్రటైజేషన్. కానీ చూస్తే అందరూ దాంట్లో జియో అండ్ ఎయిర్టెల్ దే మోనోప్లైజ్. ఇట్స్ నాట్ వేరియస్, ఇస్ నాట్ ఎవ్రీబడి. ఇంకో విధంగా చూసుకుంటే అప్లికేషన్ చూసుకుంటే ఊబర్ వాడు, ఓలా వాడు 4-5 ఉంటాయి. దే ఆర్ మోనోప్లైజింగ్, అంటే ప్రతి ఒక్కరు చేయలేరు. దాంతో ఏంటంటే ఒక విధంగా చూస్తే కనుక ఈ రెండు సెపరేషన్ రంగనాయకం గారు అన్నట్లు అవును అవుతుంది, అయ్యింది.
కానీ ఒక విధంగా చూస్తే వీడు చూస్తే ఊబర్ ఉంది, ఊబర్ లేనప్పుడు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా ఇప్పుడు ఎలా ఉన్నావు. సో రైడర్స్ హ్యాపీ, జనాలు కానీ డ్రైవర్ మటుకు ఒకప్పుడు హ్యాపీ, ఇప్పుడు అన్హ్యాపీ. రైట్. ఏమిటంటే ఈ తేడా అనేది, ఈ సపరేషన్ అనేది తప్పకుండా వస్తుంది. దాన్ని ఎలాగ చేయాలి, ఏ విధంగా రూల్స్ చేయాలి. కొన్ని చోట్ల అయితే ఊబర్ ఏం చేశారంటే దేర్ ఎంప్లాయీస్ అని చెప్పారు. ఎంప్లాయీస్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్లు ఇవ్వాలి, వాళ్ళకి అదంతా కొంచెం సెక్యూరిటీలు రకరకాలు వస్తాయి. సో ఏదో ఒక రూల్స్ తెచ్చేసేసి మనం దాన్ని కొంచెం బెటర్గా చేయడానికి చూడాలి. సో గవర్నమెంట్ ప్లేస్ ఎ రోల్ హియర్ క్రియేటింగ్ గార్డ్ రూల్స్. పాలసీ అన్నది ఏంటంటే ఇన్ లాట్ ఆఫ్ వేస్ అన్ఫెటెడ్ క్యాపిటలిజం హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందుకని రూల్స్ ఉంటాయి. అంతకుముందు బలహీనులు కొట్టినట్లు ఈ క్యాపిటల్ ఉన్న క్యాపిటల్ అనేది ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉంటుంది. అందుకని ట్రేడ్ యూనియన్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి, గవర్నమెంట్ పాలసీల దగ్గర నుంచి రకరకాలు వీ టేమ్డ్ ఇట్. అది మనం చేస్తాం. అలా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎథికల్గా కన్సర్న్స్ ఏంటి ఏఐకి సంబంధించినంత వరకు భారతదేశం సందర్భంలో మాట్లాడదాం. బిగ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ డేటా అంతాను ఎవరి డేటా మీద సెట్ చేసినప్పుడు మనం అది ఏమి నేర్చుకుంటుంది అంటే మనలాగా నేర్చుకోవట్లేదు, అక్కడ వాళ్ళ నేర్చుకుంటుంది. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉప్పులో కారం ఎంత వెళ్ళను వంటవాడు ఫ్రాన్స్లో నేర్చుకుంటే కనుక వచ్చి గుంటూరు వాడికి వంట దగ్గర ఏమవుతుంది, అసలు రుచి పచ్చి మనకేం నచ్చదు. ఆ విధంగా అవ్వచ్చు. దాని అర్థం ఏంటంటే మనం నేర్పాలి. అంటే మనం డేటా ప్రొడ్యూస్ చేయాలి, మనం నేర్పాలి, మనం డేటా పబ్లిక్లో పెట్టాలి, డేటా ఫ్రీగా ఇవ్వాలి. అది నా పాయింట్. ఇందాక బయోబ్యాంక్ అలాగే యూకే బయోబ్యాంక్, మనం కనుక ఒక పెద్ద బయోబ్యాంక్ చేసేసి ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చేస్తే కనుక అందరు దీని మీద రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు ఏ ముందు చేస్తే మనకు ఉపయోగపడుతుంది. అలా ఆలోచించుకోవాలి. ఏంటి బదివే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మీద 2 నోబెల్ ప్రైజులు వచ్చాయి. తెలిసిన? తెలియదు. ఎందుకు? ఇక్కడ రీసెర్చ్ ఇక్కడ చేయడానికి బాగా అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఉత్తర రాష్ట్రాల కంటే మనకు బాగా ఏంటంటే డేటా కొంచెం బెటర్ క్వాలిటీ డేటా జరుగుతుంది, బాగా డేటా జరుగుతుంది. అది జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే మనము ఒకటనుకుంటా మనమే చేయాలి, మనమే అంతా చేయాలి అక్కర్లేదు. మనం డేటా ఇస్తే చాలు. మన డేటా మీద వాళ్ళు ట్రైన్ చేస్తే మనకు బాగా ఉపయోగపడుతుంది. అటువంటిది కూడా ఆలోచించుకోవచ్చు. అఫ్ కోర్స్ మన కనుక డబ్బులు ఉంటే కనుక అంత డేటా సెట్ బిల్డ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. కానీ డబ్బులు లేవు కాబట్టి ఇది చాలా ఉపయోగం. ఎథికల్కి వచ్చేటప్పుడు అదనమాట. ఏంటంటే ఏమవుతుందంటే అది మన మనుషుల నుంచి నేర్చుకుంటుంది. అది మనం ఏం చెడు చెప్పినా నేర్చుకుంటుంది. మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. అల్గారిథమ్స్ చాలా సగం చేస్తాం, డేటా లేని మటుకు చేయలేము. ఈ డేటా మనం ఇవ్వగలగాలి. కానీ మనం ఏంటంటే ఈ ఏ అనేది దేని గురించి మాట్లాడుతాం? ఎల్ఎల్ఎంస్ గురించి ఎల్ఎల్ఎంస్ ఈజ్ ఎ పీనాట్స్. ఇప్పుడు ఈనాటి అనేక ఉన్నాయి. ఉదాహరణకి థింక్ అబౌట్ దిస్. మేము వన్ ఆఫ్ ద థింగ్స్ మేము డిస్కస్ చేస్తుందంటే మా ఆఫీస్లో డీనోవో డ్రగ్ డిజైన్ అంటే మాలిక్యూల్ అనేది ఆ మాలిక్యూల్ ప్రపంచం ఇంతవరకు లేదు, ఆ నేచర్లో లేదు. ఆ మాలిక్యూల్స్ని క్రియేట్ చేయగలగాలి. దాన్ని చేసి ఎందుకు చేయాలి? అది ప్రోటీన్ బైండ్ చేసి ఒక పాత్వని ఆపేస్తే కనుక ఆ జబ్బు తగ్గుతుంది. అది ఎలా చేయాలి? దానికి డేటా కావాలి, రకరకాలు కావాలి, అవన్నీ అటువంటి నేర్చుకోవాలి. దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ రియలీ నీడ్ టు థింక్ అబౌట్. దాని ఎథికల్ రిపర్కషన్స్ వేరే ఉంటాయి అవుట్ సైడ్ ఆఫ్ ఏ. ఉదాహరణకి ఒక సింపుల్ మన జరిగిన సంఘటన చెప్తాను. ఒక మరుగుజ్జులు ఉంటారు కదా, దాని అకాండ్రోప్లాసియా అంటారు. దానికి ఒక జెనెటిక్ డ్రగ్ వచ్చింది. జెనెటిక్ రిపేర్ చేసేస్తే కనుక వాళ్ళు పొడుగు పెరుగుతారు కొంచెం. మనది గ్రేట్ అనుకుంటాం. కానీ వాళ్ళందరూ వచ్చేసేసి వాళ్ళ సంఘం వచ్చేసేసి మీరు మాకు ఇస్తున్నారు, దాని అర్థం ఏంటంటే మాకు ఉన్నది ప్రస్తుతం ఉంది, ఇది జబ్బనే కదా, అంటే యు ఆర్ ట్రీటింగ్ దిస్ కండిషన్ యాజ్ ఎ నెగిటివ్ థింగ్. ఇది బాగా ఇప్పుడు అంటారు, రేపు నల్లగా ఉంటాను కనుక నెగిటివ్ అనుకుని డ్రగ్ జెనెటిక్ ఇస్తే మీరు అనుకుంటారా? లేదు. లేకపోతే ఇంకో విధంగా లేకపోతే ఏంటంటే తెల్లగా లేవు, వైట్ స్కిన్ లేదు, బ్లాండ్ ఐస్ లేవు అని జెనెటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఊరుకుంటారా? అటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఇట్ హ్యాస్ నథింగ్ అంటే ఈ కేపబిలిటీ మూలంగా వస్తుంది అనమాట. అంటే మనం కొత్త కేపబిలిటీ వచ్చింది, దాని మూలంగా ఏ విధంగా ఇది ఎథికల్ ఏ అనేది 2 విధాలుగా నిన్నట్లు ఆ డేటా చేసిన తప్పులు చేయటం, అలాగే తప్పులు ఆ కేపబిలిటీ వచ్చిన తర్వాత మనం టింకర్ చేయగలిగిన కేపబిలిటీ వచ్చిన తర్వాత నేచర్లో దాని మూలంగా ఏమిటి అవబోతుంది. మెడికల్ ఎథిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మైన్ ఫీల్డ్స్. దాంతో ఏం చేయాలో తెలియదు. సో అవును. అంటే ఫార్చునేట్లీ ఏంటంటే దాని మీద రీసెర్చర్స్ చాలా ఉన్నారు. ఓకే, మై పర్సనలీ నో సెవరల్ ఆఫ్ రీసెర్చర్స్ దట్ ఆర్ డిస్కసింగ్ అండ్ డిఫైనింగ్ వాట్ కన్సిడర్. కానీ ప్రాబ్లం ఏంటి ఎథిక్స్కి? హౌ కెన్ యూ బేసిక్లీ డిస్కస్ ఎథిక్స్ వితౌట్ వాట్ వీ ఆల్ అగ్రీ ఆన్? దానికి యూజువల్లీ రిలీజియన్ ఫౌండేషన్తో వాడతారు హిస్టారికలీ. కానీ వెన్ వీ డోంట్ హ్యావ్ ఎ కామన్ రిలీజియన్ ఆర్ వెన్ వీ డోంట్ accept a religion, what is the basis? We used to use
what is the progressive human values. Not everybody is agreeing to it. In fact, there is a backlash against it. So it's an interesting world where మనం ఈ ఎథిక్స్ అనే ప్రాక్టీస్ మనం డిఫైన్ చేస్తున్నాము వితౌట్ హ్యావింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ గుడ్ మీన్స్, వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ గుడ్ మీన్స్ వీఆర్ ట్రైంగ్ టు సే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. అంటే బేసిక్ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి పెట్టుకొని ఆ హ్యూమన్ రైట్స్ బేసిస్ మీద చేయడం దట్స్ ద ప్రాబ్లం. We have not fundamentally accepted what basic human rights are. Okay. Adi prastutam problem. Take ante it is going beyond the AI thing, of course, but take the freedom of speech. We have not accepted what it is. It is not universal. ఇప్పుడంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైటింగ్ బర్డ్స్ డాక్టర్ అంటుంది యూఎస్లో. ఇక్కడ ఉంటుంది ఏంటంటే వాడు మనోభావాలకి ఏంటి దెబ్బ తగిలితే కనుక అది ముట్టు. అది మన కాన్స్టిట్యూషన్లో బిగ్ హోల్ ఉంది. ఏంటంటే డీసెన్సీ అంటే కమ్యూనిటీ కమ్యూనిటీ స్టాండర్డ్స్. ఇట్స్ నాట్ వెల్ డిఫైన్డ్. సరిగ్గా అది ఇట్ ఈస్ సో ఇల్ డిఫైన్డ్ యూ కెన్ డిఫైన్ ఇట్ టు బి ఎనీథింగ్. ఓకే, ఫెయిర్ యూజ్ డెఫినేషన్ లాగా. అలాగే ఫెయిర్ యూజ్ అట్లీస్ట్ ఒకటి ఉంటుంది, ఇన్ని పదాలు వాడటం అనేది ఉంది. వాళ్ళు డిఫైన్ చేశారు నెంబర్ ఆఫ్. భారతదేశంలో లేదు, భారతదేశంలో ఇంటర్నేషనల్ ఎలా ఉంది, ఇక్కడ అలా కాదు. ఏంటంటే ఇది అంటే రిలీజియస్ అంటే కమ్యూనల్ హార్మోనీ అంటారు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వర్డ్ కాన్స్టిట్యూషన్లో. అంటే దాని అర్థం ఏంటంటే జడ్జి బేసిక్లీ సే నువ్వు అందాని మూలంగా జనాలందరూ గొడవ వచ్చేస్తుంది, సో దట్స్ ఇట్, అది ఇల్లీగల్. మన ఔరంగజేబుని ఎవరో అన్నారని వాడి క్షమాపణ చెప్పించేస్తున్నారు. వాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్గా ఏం చేద్దాం? దట్స్ అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్. లెట్స్ ర్యాప్ ఇట్ అప్. ఈ ఏఐ అనేది ఒక విప్లవాత్మకంగా వచ్చి డిస్రప్టివ్గా అంటే ఉన్న మన ప్రపంచ దృక్కోణాన్ని వీటన్నిటిని బద్దలు కొట్టేసి కొత్త ప్రపంచం వైపుకి మనల్ని తీసుకెళ్తుంది. ఇందులో రీసెర్చ్ ప్రముఖంగా పిహెచ్డి చేసే వాళ్ళందరూ, ఇంకొక వైపు నుంచి మనం ఇంతకుముందు ఈ రోగాలను అసలు నివారించలేమనుకున్న వాటిని కూడా నివారించగలిగే సమాధానాలు మనకి ఏఐ ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్లో, హెల్త్ ఫీల్డ్లో, తర్వాత కొంచెం అగ్రికల్చర్ ఈ ఫీల్డ్స్లో కూడా కలుపుకొని ఏ విధాలుగా ఏఐ మనకి సహాయపడుతుంది? రీసెర్చ్కి వచ్చేటప్పటికి ఫండమెంటల్గా ఒక తేడా ఆల్రెడీ వస్తుంది. అంతకుముందు క్వాలిటేటివ్ రీసెర్చ్ ఇప్పుడు క్వాంటిటేటివ్ రీసెర్చ్గా మారింది. అంటే ఇంక్లూడింగ్ సోషల్ సైన్సెస్లో. హిస్టారికల్ ఏంటి, సోషల్ సైన్సెస్లో మనం స్పెక్యులేట్ చేస్తాం, ఇదైంది దీని మూలంగా ఇదేంది, వీ డోంట్ నో అదైందని. వాడు అలా చేయటం మూలంగా ఇది ఎలాగైంది మనం ఒక లాజికల్ కోహరెంట్ సీక్వెన్స్ తోటి మనం ఆర్గ్యూ చేస్తాం. దట్ ఈస్ వన్ వే ఆఫ్ సీయింగ్ ద ట్రూత్. అనదర్ ఆఫ్ ఫర్గెట్ ఇట్, నేను 100 చోట్ల జరిగింది, ఇది ఇచ్చింది, దాని మూలంగా ఇది. ఉదాహరణకి ఎలాగుంటుందంటే ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. చిన్న రాష్ట్రాలు మంచిదా, పెద్ద రాష్ట్రాలు మంచిదా? పెద్ద రాష్ట్రాలు అయితే కనుక ఈ విధంగా చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చును, లేకపోతే నెగోషియేట్ చేయొచ్చును, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఒక మనకు లాజికల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు. చిన్న రాష్ట్రాలకు వేరే ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు. ఏ ఆర్గ్యుమెంట్ నిజం ఎవరు చెప్పలేడు, దట్స్ జస్ట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని బదులు ఏం చేస్తారు, ఈ లుక్ ఎట్ ద డేటా. చిన్న రాష్ట్రాలు ఓ రాష్ట్రం విడిపోయింది, ఏది ఎలా పోయింది, మొత్తం ఓవరాల్ జీడిపి ఎలా పెరిగింది, మిగతా అంటే ఓవరాల్ జీడిపి పెరిగినంత మాత్రం అది న్యాచురల్గా పెరుగుకొని వచ్చాను కదా. అందుకని ఈ కంపేర్ టు అదర్ స్టేట్ దట్ యాక్చువల్లీ గ్రోన్ ఆ విధంగా ఆ రెంటిని కంపేర్ చేసి మనం చూసుకోవచ్చు. సో దాని అర్థం ఏంటంటే మన ఇది ఏతోటే కాదు, ఈ మెషిన్ లెర్నింగ్ డేటా డ్రివెన్ డెవలప్మెంట్ అవన్నీ రావడంతో అది పెరిగిపోయింది. అది రెండోది ఏంటంటే ఇది ఎల్ఎంస్ వచ్చేటప్పటికి ఇంకో విధంగా పెరిగింది అనమాట. ఏంటంటే మనకి అనేకమైన డేటా ఉంటుంది, డేటా దాని మీద పడేసి డేటా నాకేం చెప్తుంది అంటే అది చెప్తుంది అనమాట. డేటా ట్రెండ్స్ అంటే చెప్తుంది. అంతకుముందు ఏం చేయాలి, వాళ్ళు కష్టపడాలి, ఇది చేయాలి, అది చేయాలి, ప్రోగ్రామ్ యాక్కర్లేదు. ఆ డేటా పడేసి ఒక 1000 మందిని అడిగాము, 1,00,000 మందిని అడిగాము, ఇది చెప్పారు, దీనిలో నాకు ఇంకా ఎనామరీ కనపడుతుంది, వాళ్ళు నేను ఇది అనుకుంటున్నాను, ఈ హైపోథసిస్ నిజమా. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మేము చేస్తున్నది బయోటెక్నాలజీ అంతాను ఓమిక్స్ రెవల్యూషన్. అంతకుముందులా కాదు, ఇప్పుడు అంతా డేటానే. ఆ రీసెర్చ్ అంతా డేటా కలెక్షన్ మీద పోతుంది. ఆ డేటా దీంట్లో పడేసేసి దీని ఏమంటే ఆస్కెల్ఎం అంటే ఇంట్రాగేట్ ద డేటా. డేటాని పట్టుకొని అడిగితే ప్రశ్న భుజాలు పట్టుకొని ఏమిటి ఈ ప్రశ్న, ఏమంట అది ఏ ప్రశ్న కూడా అక్కడ నేనేం అడగాలి అదే చెప్తుంది కూడా. ఆ డేటాను ఆధారంగా నేనేం అడగాలని కూడా అదే చెప్తుంది, ఏం అడగాలి అది చెప్తుంది. ఇదైతే ఏమిటి ఇదే. సో ఆ విధంగా జరుగుతుంది. ఏంటంటే డేటా డ్రివెన్ రీసెర్చ్ అని అంతకుముందులా కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా జరగబోతుంది. దానికి రకరకాల రెవల్యూషన్స్ కారణం. అవన్నీ ఏంటంటే హై త్రూపుట్ కెమిస్ట్రీ అవన్నీ వచ్చాయి, దాని మూలంగా ఇది కారణమవుతుంది. ఇంక్లూడింగ్ సోషల్ సైన్సెస్లో కూడా డేటా డ్రివెన్ రీసెర్చ్ అనేది కారణం. రెండోది యాక్ట్ ఆఫ్ డూయింగ్ ద రీసెర్చ్.
ఏమిటి ఈ పేపర్లు రాయటం అనేది ఉంటుంది కదా, దాని విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే అది డేటా అంతా పడేస్తే అది రాసేస్తుంది చక్కగా. అటువంటిప్పుడు మన శ్రమ ఏంటుంది, మన తెలివితేటలన్నీ దేనిపోతాయి, ఆ ప్రోటోకాల్ సెటప్ చేయటం, ఎటువంటి డేటా కలెక్ట్ చేయడం అని చెప్పడము, దాని మూలంగాను ఆ వ్యాలిడేట్ చేయటం. నాకు చెప్పిన 5 ప్రిన్సిపల్స్, ఆ 5 ప్రిన్సిపల్స్ రైటింగ్ అనేది మనం దాన్ని ఎడిట్ చేస్తాం. కానీ అంతకుముందు నాకు థీసిస్ రావడానికి 6 నెలలు 9 నెలలు పట్టింది. ఇప్పుడైతే నేను ఇలాగా అంటే ఇప్పుడు కష్టం, అది కొంచెం ఎసోటరిక్ టాపిక్ కాబట్టి చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఇంగ్లీష్ పార్ట్ మనకు అది టేక్ కేర్. So that's about the research. Right. Next, healthcare. Healthcare-lo what revolution did you see? Okay. Witness? The biggest thing ఏంటంటే there are, that is not so much the AI related, but AI కూడా ప్లే చేస్తుంది. ఏమిటంటే ఈ CRISPR ఒకటి, ప్రోటీన్ ఫోల్డింగ్, 3 things ఏంటంటే PCR, CRISPR and protein folding. These are 3 things I consider as a game changers. వీటి మూలంగా ఏంటంటే మనం ప్రెసిషన్ మెడిసిన్ పెరుగుతుంది. మనం పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉన్నట్లు నీకు నాకు ఒకే ఇది ఇస్తా టాబ్లెట్. అలా కాకుండాను పర్సనలైజ్ ఎలా చేయాలి, అటువంటిది కొంచెం పెరుగుతుంది. రెండోది జెనెటిక్ రెవల్యూషన్ మొత్తం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మూడోది లాంజివిటీ అన్నది కానీ, సెల్ డెత్, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ గురించి కానీ అది వెళ్తాను. క్యాన్సర్ అనేది వెరీ వెరీ కాంప్లెక్స్, మనం ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ సమ్ డే వీటన్నిటి మీద కొంచెం ప్రోగ్రెస్ చేస్తాం. కానీ ప్రోగ్రెస్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు దాన్ని అడిగితే దాన్ని ఏం చెప్పాలంటే ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ హెల్త్ కేర్ ఏది డిఫరెన్స్ చేస్తుంది, రెగ్యులర్ హ్యాబిట్స్, నియోనేటల్ వైటమిన్, నియోనేటల్ కేర్ అంటే ప్రీనేటల్ కేర్, వాటి మూలంగాను సోషల్ మెట్రిక్స్ పెరుగుతాయి. అండ్ అప్పర్ ఎండ్, ద రీజన్ వై దిస్ వీఆర్ పుషింగ్ ద అప్పర్ ఎండ్ అంటే 90 ఏళ్ళు బ్రతికాడు, 100, 120, 130 అప్పటికేళ్ళు తెలియజేస్తుంది, లేదా ఎటర్నల్ యూత్ అటువంటి అనిపోతుంది. బట్ ఫండమెంటల్ డిఫరెన్స్లు ఏంటంటే ద అదర్ పాలసీ డెసిషన్, హౌ వెల్ వీ కెన్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ కేర్ ఉందంటే కనుక ఎలా మనం హెల్త్ కేర్ డెలివరీ చేస్తాం కదా, ఎక్కడ పాండమిక్ రాబోతుంది, ఎక్కడ ఇది రాబోతుంది, ఏ విధంగా మనం దానికి ఇంటర్వ్యూన్ చేయాలి, ఎంతమంది ఎలాగ వాళ్ళు మన ట్రాక్ చేసి ఎంత చేయటం, అటువంటి దాని మీద ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంది. అంటే ఒకటి ఫండమెంటల్ రీసెర్చ్ దట్ పుషెస్ ద ఎన్వలప్, ఇంకోటి జనాలకు ఎక్కువ మంది కలిపి, 2 చోట్ల ఏ ఉంటుంది. కానీ దాని ఏంటంటే తక్కువ డబ్బుతో ఎక్కువ చేయాలంటే ఇది చేయాలి, ఏంటంటే ఫండమెంటల్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. ఫండమెంటల్ అంటే మాసెస్ కామన్ పీపుల్ అంటే ఉన్న టెక్నాలజీని ఉన్నది బెటర్గా అప్లికేషన్ చూసుకోవాలి. అది కాదు ఫౌండేషనల్ నాలెడ్జ్ అంటే ఇటువైపు పుష్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని డ్రగ్లు ఉన్నాయి, $350,000 అలా ఉంటుంది మొత్తం డిసీజ్ మొత్తం. మనిషి పుట్టినప్పటి నుంచి మానవత్వం పుట్టినప్పటి నుంచి అదే ప్రశ్నలు ఉన్నాయి, వాటికే సమాధానం కోసం ఇప్పటికీ అదే. అంటే ఏంటంటే ఫండమెంటల్ కోర్స్ ఏంటంటే దిస్ ఇస్ ద వన్ థింగ్ ఐ హ్యావ్ టు లీవ్ విత్ ద థాట్ ఏంటంటే వెన్ వీ టేక్ ఎ లుక్ అట్ ఆల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ రిపర్కషన్స్ 2 కనపడతాయి అన్నమాట, ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఏ విధంగా మనం ఈ రైట్స్ని బ్యాలెన్స్ చేస్తాము, గ్రూప్, మాసెస్ అండ్ ఇండివిజువల్స్, ఈ రకరకాల వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాము అన్న దాని మీదే మన ఫ్యూచర్ రకరకాలుగా ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం వీ టేక్ అవే ఇండివిజువల్ రైట్స్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏమైపోయింది, ఐడెంటిటీ మీద మన ఫోకస్ తక్కువ అయిపోయింది. అంటే గ్రూప్ అనేది ఐడెంటిటీ. ఇప్పుడు రకరకాల విధంగా ఐడెంటిటీ మూవ్మెంట్స్ పెరిగాయి. ఐడెంటిటీ మూవ్మెంట్స్ ఒక బాగా పెరిగినప్పుడు ఏమైంది, ఐడెంటిటీ మూవ్మెంట్స్ అంటే ఒక ఐడెంటిఫైయింగ్ పీపుల్ విత్ ఏ గ్రూప్ అనేది పెరిగినప్పుడు ఏమైంది, వాళ్ళు దే ఎండ్ అప్ ఫీలింగ్ కోయర్స్డ్ ఇంటూ పర్టికులర్ రోల్స్. అప్పుడు ఇండివిజువల్ లిబర్టీకి వాల్యూ పెరిగిపోయింది. ఈ ఇండివిజువల్కి దీనికి ఈ మధ్యలో ఇంకోటి ఉన్నది ఏంటి, స్టేట్ అన్నది. స్టేట్, గ్రూప్, ఇండివిజువల్, ఈ 3 మధ్య ఈక్వేషన్ నడుస్తూ ఉంటాయి. సో వెన్ వీ టేక్ లుక్ అట్ ద స్టేట్ రోల్ షుడ్ బి ఇంప్రూవింగ్ ద లైఫ్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ గివింగ్ ఎనఫ్ ఫ్రీడమ్స్ at the same time without disrupting the social structures that made our existence also possible. So that would be a guiding principle for any policy making in AI. It should be. Okay. And there are social theorists that articulate better than what I did, and I subscribe to a few of them and a few of their approaches. But of course, what I said is also not universally accepted. There are other ways. ఈ బ్యాలెన్స్ కూడా రకరకాలుగా చూసే వాళ్ళు ఉంటారు. కానీ దట్ ఈస్ ద వే వి ఎవాల్యుయేట్. అసలు పూర్తిగా నెగేటర్స్ ఉన్నారు, ఏఐ కానీ టెక్నాలజీ కానీ మాకొద్దు అనేసి వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ అనుకుని వెళ్ళిపోయే జనం కూడా ఉన్నారు. ఉంటారు. ఎందుకు అంటే లోకోభిన్న రుచి ఉండాలి, పథకులు ఉంటారు. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ కదా. నేను స్టేట్ అన్నాను కదా,
ఇఫ్ వెన్ దేర్ ఆల్ దీస్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రూప్కి రకరకాల విషయాలు ఉన్నప్పుడు హౌ డు యూ బేసిక్లీ గవర్న్ ఇట్ అనేది అదొక ఛాలెంజ్. దట్ ఆల్వేస్ విల్ బి దేర్. అంటే ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ బట్టి మాకు టెక్నాలజీ వాళ్ళ ఇండివిజువల్ బట్టి మనం ప్రిజర్వ్ చేస్తున్నామా లేదా అది ఆలోచించుకోవాలి. సో అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక ఈ ఏఐ డిస్రప్షన్ ఏ విధంగా వాటిని హెల్ప్ చేసి మెంటల్ మేనేజ్మెంట్ వైపు నుంచి కానీ పర్సనల్ గ్రోత్ వైపు నుంచి కానీ హౌ ఇట్ ఈస్ హెల్పింగ్? డిడ్ యూ సీ ఎనీ టెస్టిమోనియల్స్? హ్యావ్ యూ గాట్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అరౌండ్ ఇట్? అంటే దట్ ఈస్ టూ థింగ్స్ వీఆర్ టాకింగ్, సోషల్ మీడియా అండ్ ఏఐ సెపరేట్గా చూసుకోవచ్చు. బికాజ్ అంటే సోషల్ మీడియా విచ్ ఈస్ ఎనేబుల్డ్ బై ఏఐ రైట్ నౌ వెన్ యూ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్ దే ఆర్ మేకింగ్ మనీ విత్ ఏఐ. బట్ వెదర్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ డైరెక్ట్లీ అంటే ఇట్స్ షోయింగ్ అస్ ఇన్ రూల్స్ విచ్ యూ హ్యావ్ టు సీ, అంతే కానీ నాట్ అ పర్టికులర్ వే. సో ఒకవేళ సోషల్ మీడియా వరకు చూసుకుంటే ఎస్ ముసలి వాళ్ళు అనేది కానీ తప్పకుండా వాళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. బికాజ్ వాళ్ళ సోషల్ నెట్వర్క్స్ వచ్చాయి, వాళ్ళు పెరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ ఐ ఆర్ ఏబుల్ టు మీట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. అవును, రైట్? ఆ విధంగా ఉన్నది, రైట్? బట్ నెగిటివ్ చూసుకుంటే అఫ్ కోర్స్ ఎన్ని రోమర్లు వస్తాయి, ఎన్ని ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే హైలీ నాలెడ్జబుల్ పర్సన్కి ఏమీ తెలియనివాడు ఏంటంటే మై ఇగ్నరెన్స్ హ్యాస్ యాజ్ మచ్ వెరైటీ యాజ్ యువర్ నాలెడ్జ్ అంటాడు. దట్స్ ట్రూ. లైక్ ఇస్తే సోషల్ మీడియా ఏది మాట్లాడి ఎవరేదో తెలుస్తుంది అంటే. బట్ అదర్ హ్యాండ్ అదే దట్ ఈస్ ఎ ట్రూ డెమోక్రటైజేషన్, రైట్? అంటే వై షుడ్ ఐ బేసికలీ లిసన్ టు ఎ ప్రొఫెసర్ హూ డిడ్ లైఫ్ లాంగ్ రీసెర్చ్ దెన్ దిస్ పర్సన్? ఇట్స్ మై విష్, ఐ కెన్ లిసన్ టు వాట్ ఐ వాంట్ టు, మై ఫండమెంటల్ రైట్. Exactly, that's what is happening. Yeah. So there is a that's what I said, right? Individual rights versus group, and there is a backlash against that kind of a thing. That education is highly disrupted in this one. ఏది నేర్చుకోవాలని ChatGPT పోయి అడిగేసి ఒక 2-3 గంటలు నేను ట్యూటోరియల్ తీసేసుకుంటే చక్కగా నేర్చుకుంటుంది. ఖాన్ అకాడమీ ఉన్నది, అది మొత్తం ఇది నెలకు $5 ఇస్తే అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా కూడా ఉన్నట్లుంది మీ ఖాన్ గో అని. ఏంటంటే అది చాట్ బాట్, దాని అడిగి మనం ఆల్జీబ్రా నేర్చుకోవాలంటే ఓ నీ ప్రశ్న చెయ్యి, ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ప్రశ్న చెయ్యి, చేయలేకపోతే ఓ ఇది తప్పు చేస్తున్నావు, ఈ విధంగా చేయి. అది ఇన్ఫైనైట్ పేషెన్స్ ఉన్న టీచర్ లాగాను ట్యూటర్లా కూర్చొని 24 గంటలు జీతం తీసుకోకుండా అలా చెప్పేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏది నేర్చుకోవాలనుకున్నాను నేర్చుకోవచ్చు. అటువంటిది మనకి ఏనాడు లేదు. ఉంటే ఏమవుతుంది? అంతేకాదు ఈ నెట్వర్క్ నుంచి అనేక నేను ఆశ్చర్యపోతుంటాను. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కుర్రవాడు MIT కోర్సులు అన్నీ తీసుకొని నేర్చుకోవచ్చు. ఒకప్పుడు అది సాధ్యం కాదు. MIT అది ఎంత ఉన్నప్పుడు ఇది కూడా ఉన్నప్పుడు ఏమవబోతుంది? వి నో నోబడీ ఈస్ గోయింగ్ టు యూజ్ ఇట్. అన్నప్పుడు ఏమవబోతుంది? కొంతమంది వాడతారు, కానీ నేను అనుకునేది ఏంటంటే మనం ఏంటంటే ఇన్ని యూట్యూబ్ ఇన్ని ఉన్నాయి, అనేక నేర్చుకోవచ్చు. కానీ ఏం చూస్తారు? ఈ ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారు. అంటే దట్ ఈస్ ఫండమెంటలీ హ్యూమన్ నేచరే అంతా. వీఆర్ షుగర్ సీకింగ్ జాంబీసా, లేకపోతే మనం వీ కెన్ ట్రైన్ అవర్ సెల్స్ టు బికమ్ బెటరా అన్నది మనకు తెలియదు. నాకు ఇంకా తెలియదు. ఎక్కువ ఎంపికలు ఉంటే కూడా చాయిస్ ఈజ్ ఆల్సో కూడా చాయిస్ ఈజ్ కన్ఫ్యూజింగ్. అదే అంటే ఫండమెంటల్ ఏమిటంటే మనకి దేర్ ఆర్ సమ్ బయాలజికల్ టెండెన్సీస్ ఉన్నాయి. ఏంటంటే వీఆర్ షుగర్ సీకింగ్ యానిమల్స్. కానీ వీఆర్ బై ట్రైనింగ్ వీ ట్రైన్డ్ అవర్ సెల్స్ ఇన్ వన్ వే. ఇప్పుడు చిన్న కండిషన్ అంటే వీ ట్రైన్డ్ అవర్ సెల్స్ అనుకోవాలి. కండిషన్ బయాలజికల్ కండిషన్ వీ ట్రైన్డ్ అవర్ సెల్స్ మెంటల్లీ. మనం ఆలోచించి చిన్నప్పుడు అనుకున్నాను పెద్దంత లడ్డులు కొనుక్కోవడం ఇష్టం, రోజు పొద్దున సాయంత్రం రోజు అన్ని డన్. మనం ఎందుకు తింటలేదు? ద ఫ్యాక్ట్ ఈజ్ మనం ఏంటంటే మన వి నో బెటర్. ఇప్పుడు సోషల్ మీడియాలు ఇది రకరకాల అన్ని రాబోతున్నాయి. ఇది ఎనేబుల్స్ us to do all kinds of things like that, రైట్? ఇప్పుడు పోర్నోగ్రఫీ దగ్గర నుంచి అనేక వస్తూ ఉంటాయి దాంట్లో. అటువంటిప్పుడు what is the kind of a thing that what kind of a systems that we can develop, social systems we can develop that deters people from following the wrong path and the progressive path? Again, that's relative, as you said. But when that is relative, no, there is a fundamental fund. Firstly, that we all can accept one thing: survival of the human race, first condition. Growth of the human race. అటువంటి కొంచెం బ్రాడ్ ఉన్నాయి కదా, అటువంటి వాడు దాన్ని కూడా ఒప్పుకోరు. బట్ అదర్ హ్యాండ్ ఇప్పుడు ఇఫ్ ఐ గో అండ్ సే దట్ వాడు ఒప్పుకోలేదంటే వాడు పక్కన పడేయండిరా అనేస్తాను. సో వీఆర్ ఓకే టు బేసికలీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు వన్ ప్లేస్ వాళ్ళు దేర్ లాట్ ద లైన్ ఏంటంటే షౌటింగ్ ఫైర్ ఇన్ ఎ క్రౌడెడ్ థియేటర్ షుడ్ నాట్ బి అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అందరూ ఒప్పుకుంటారు. అంటే ఏంటంటే దెర్ ఆర్ సమ్ సేనిటీ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. దీనికి ఈ విధంగా చూసుకుంటే కనుక దెర్ ఇస్ సమ్ కామన్ గుడ్నెస్ కొన్ని ఉంటాయి. కొన్ని అంటే ఎస్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ అవుట్లేయర్స్,
బట్ వీ కెన్ డిస్రిగార్డ్ ఇట్.